హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రామా పేరు కార్డేస్లెరిమ్. ఇది ఒక టర్కిష్ డ్రామా. ఇది 2021లో వచ్చింది. డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. హీరో బాగా డబ్బులుండే ఫ్యామిలీ, పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటాడు. అదే స్కూల్లో పూర్ గర్ల్ అయిన హీరోయిన్ వాళ్ళకి సీట్ దొరుకుతుంది. వీళ్ళందరూ హీరో దగ్గర ఇరుక్కొని పడే పాటలే చూడబోతున్నాం. డ్రామాకి స్టార్టింగ్ సీన్లోనే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఒక అందమైన ఫ్యామిలీ, 2 అన్నలు, ఒక చెల్లెలు, అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. తనే మన హీరోయిన్ ఐరా. నాకు స్కూల్కి టైం అయిపోయింది, నాకు టిఫిన్ వద్దు అంటుంది. వాళ్ళ నాన్న ఏం మా తినకుండా వెళ్తున్నావని డబ్బులు ఇస్తాడు. వద్దు నాన్న, టైం అయిపోయింది అని చెప్తుంది. పర్వాలేదు తీసుకోమ్మా, ఏమైనా కొనుక్కొని తిను అంటాడు. వాళ్ళ నాన్నకు బాయ్ చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమెనే ఐరా వాళ్ళ పిన్ని, తను వాళ్ళ కూతురు. పెట్టిన బిస్కెట్స్ అన్నీ నువ్వే తిను, దానికి ఇవ్వద్దు అంటుంది. మీ బాబాయ్ చెప్పాడు, స్కూల్లో పెయింటింగ్ పని ఉందంట కదా, మీ అన్న వాళ్ళు వెళ్లకుండా ఏం చేస్తున్నారని అడుగుతుంది. లేదు పిన్ని, వెళ్తారని చెప్తుంది. వాడు వాళ్ళ పిన్ని కొడుకు. ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నాడే వాడే మన హీరో డురుక్. రాగానే తినడానికి కూర్చొని ఏంటి ఇలా ఉందని వంకలు పెడుతూ ఉంటాడు. హీరో ఫ్యామిలీలో వాళ్ళ అమ్మా నాన్న, హీరోకి ఒక చెల్లెలు ఉంటుంది. హీరో వాళ్ళ దగ్గరే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న పనిచేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ పిన్ని బస్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళ పిన్ని, నీకేమైనా కలెక్టర్ పనులు ఉన్నాయా, దీన్నెందుకు హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళమంటున్నావు అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సడన్గా మా మేడం గెస్ట్ హౌస్ క్లీన్ చేయమన్నారు, లేదంటే నేను నీకు చెప్పేదాన్నే కాదు, నా కూతుర్ని నేనే తీసుకెళ్లేదాన్ని అంటుంది. స్టాపింగ్ రాగానే వాళ్ళిద్దరూ దిగేస్తారు. ఆమె గెస్ట్ హౌస్కి వెళ్తుంది క్లీన్ చేయడానికి. హీరోయిన్ వాళ్ళమ్మ పైన ఏదో సౌండ్ వస్తోందని వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ భార్యతో ఉంటాడు. వాళ్ళని అలా చూసి అయ్యయ్యో నేనేం చూడలేదు, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చాక హీరోయిన్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. అయ్యయ్యో వాళ్ళు బాగా డబ్బులుండేవాళ్ళు, ఏమైనా చేసేస్తారు, నువ్వు అక్కడ ఉండొద్దు, ఇంటికి వచ్చేయి అంటాడు. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరో వాళ్ళ నాన్న వచ్చి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి తీసుకెళ్తాడు. ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, ఈ విషయం గురించి బయటికి చెప్పొద్దండి అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక లారీ వచ్చి కార్ని యాక్సిడెంట్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మకి దెబ్బలు తగులుతాయి. ఇదంతా హీరో వాళ్ళ నాన్న ప్లానే. చేసేదంతా చేసేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. హీరోయిన్ వాళ్ళందరూ వాళ్ళ అమ్మకి ఇలా జరిగినందుకు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా హీరో వాళ్ళ నాన్నే చేసుంటాడనేసి ఐరా వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ గొడవ పడతారు. నేను నీ పెళ్ళాన్ని చంపినా చంపకపోయినా నువ్వు మాత్రం చస్తావురా అని పైనుంచి తోసేస్తాడు. ఐరా వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయిన విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అంతలోపల వాళ్ళ అమ్మ కూడా చనిపోతారు. అమ్మా నాన్న ఇద్దరు ఒకే రోజు చనిపోతారు. వాళ్ళు నలుగురు ఆ షాక్లోనే ఉంటారు, చాలా ఏడుస్తారు. ఇక్కడ హీరో ఫ్యామిలీకి జరిగింది తెలిసి బాధపడుతూ ఉంటారు. హీరో చెల్లెలకి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నకు చేయాల్సిన సాంగ్యాలన్నీ చేసి వాళ్ళను సమాధిలో పెడతారు. బంధువులందరూ వాళ్ళకి సాయంగా ఉంటారు అనుకుంటే నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అని గొడవ పడుతూ ఉంటారు. అది విని హీరోయిన్ వాళ్ళ పెద్దన్న కదీర్ నా కుటుంబాన్ని నేనే చూసుకుంటానని చెప్పేస్తాడు. వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వకుండా హౌస్ ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటాడు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటున్నారే అని కదీర్ గొడవ పడతాడు. హౌస్ ఓనర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. మిమ్మల్ని చూసుకోవాలంటే మాకు ఇబ్బందే, మాకు కష్టంగానే ఉంటుందని వాళ్ళ పిన్ని మాట్లాడుతుంది. అది విని వాళ్ళు వాళ్ళ బాబాయ్ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. బయటికి వచ్చాక కోళ్ళ కోసం ఉన్న ఇంట్లో మేముంటామని కదీర్ వాళ్ళ బాబాయ్ని అడుగుతాడు. ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ బాబాయ్ పిల్లలు ఎందుకు కదీర్ అన్న వాళ్ళని బయటికి పంపించేశావని వాళ్ళమ్మతో గొడవ పడతారు. హీరోయిన్ వాళ్ళకి కావలసిన బెడ్స్ అన్నీ తీసుకొని బాబాయ్ వాళ్ళు వాళ్ళకన్నీ అరేంజ్ చేసి ఇస్తారు. హీరోయిన్ వాళ్ళ రెండో అన్న వాళ్ళ నాన్న స్వెటర్ పట్టుకొని మీరుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఏడుస్తూ ఉంటాడు. అంతా సర్దుకున్నాక అందరూ కలిసి ఒకే బెడ్లో పడుకొని నిద్రపోతారు. ఏం
ఎమీ పాప బాత్రూమ్ వస్తోందని చెప్పడంతో హీరోయిన్ తనని వాళ్ళ పిన్ని ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడు అక్కడ ఒక ఆంటీ ఏంటమ్మా బయట నుంచి వస్తున్నారని అడుగుతుంది. అప్పుడు ఎమీ పాప పిన్ని మమ్మల్ని తరిమేసిందని చెప్పి బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఆంటీ వాళ్ళ పిన్నితో అల్లా నిన్ను క్షమించడు అనేసి వెళ్తుంది. వాళ్ళ బాబాయ్ నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అని తిట్టేసి వెళ్తాడు. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నకి ఒక పోస్ట్ వస్తుంది. అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. అదేంటో కూడా చూడకుండా దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ కదీర్ పని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎలానో ఒక చోట పని దొరుకుతుంది. హీరోయిన్ వాళ్ళ పిన్ని హీరోయిన్ని వాళ్ళ చెల్లిని తీసుకొని హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. పాపం పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఇదంతా హీరో కార్లో నుంచి చూస్తూనే ఉంటాడు. హీరోయిన్కి కోపం వచ్చి ఇలా అడుక్కోవాలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చి వాళ్ళ చిన్నన్నతో పిన్ని ఇలా చేసిందని చెప్తుంది. వాళ్ళ పిన్ని మీకు డబ్బులు అవసరమనే ఇలా చేశాను అని చెప్తుంది. వాళ్ళ బాబాయ్ కొడుకొచ్చి హీరోయిన్ వాళ్ళ చిన్నన్నని బయటికి తీసుకెళ్తాడు. హీరో వాళ్ళ కార్ చూసి కావాలనే రేస్ పెట్టుకుందామా అని అడుగుతాడు. ఆ రేస్లో హీరోనే గెలుస్తాడు. హీరో గెలిచాడనే కోపంతో వాళ్ళ బాబాయ్ కొడుకు హీరో కార్ని డ్యామేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళే కార్ని డ్యామేజ్ చేశారని తెలుసుకొని హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. వాళ్ళ కదీర్ అన్న వచ్చి ఆపుతాడు. హీరోయిన్ని చూసి మీరే కదా మా నాన్న దగ్గరకు వచ్చి డబ్బులు అడుక్కున్నారు అంటాడు. నేనేం అడుక్కోలేదు, పిన్నే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులు అడిగిందని హీరోయిన్ వాళ్ళ అన్నతో చెప్తుంది. కదీర్ అన్న హీరోతో నీ కారుకైన డ్యామేజ్ డబ్బులు తొందరలోనే ఇచ్చేస్తాను అంటాడు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో వాళ్ళ నాన్న పోస్ట్లో వచ్చిన పెన్ డ్రైవ్ని చెక్ చేస్తాడు. అందులో హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపిన వీడియో ఉంటుంది. హీరో వాళ్ళ నాన్నతో ఉండే లేడీ హీరోయిన్ వాళ్ళ పిన్ని ఇంటికి వస్తుంది. ఈమెకు అదే మనసులో ఉంటుంది. వీళ్ళు చేసిన పని వల్లే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని, అందుకోసం వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి వస్తుంది. పాపం ఆ పిల్లలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి వాళ్ళ పిన్ని చేతికిచ్చి వెళ్తుంది. ఆ డబ్బులు వాళ్ళ పిన్ని తీసుకుంటుంది. అంత డబ్బులు ఒక్కసారిగా చూసి వాళ్ళకి ఇవ్వకుండా తనే పెట్టుకుంటుంది. ఇక్కడ కదీర్ లేటుగా రావడంతో ఆ ఓనర్ జాబ్లో నుంచి తీసేస్తాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోడు, పంపించేస్తాడు. నైట్ బాగా వర్షం పడడంతో ఇల్లు మొత్తం కారుతుంది. అందరూ లేచి ఒక చోట కూర్చుంటారు. కదీర్ ఆలోచిస్తూ ఉంటాడు. కదీర్కి జాబ్ పోవడంతో వేరే ఆప్షన్ లేక హీరో వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. ఏమైనా జాబ్ ఇస్తారా అని అడుగుతాడు. వీళ్ళకి పరిస్థితి రావడానికి నేనే కదా కారణం అనుకుని స్కూల్ క్యాంటీన్లో ఒక జాబ్ ఉంది, వచ్చి జాయిన్ అవ్వు అంటాడు. అలానే మీ తమ్ముడు చెల్లెల్ని కూడా స్కూల్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పు, ఫీజు నేను పే చేస్తాను అంటాడు. హీరోయిన్ వాళ్ళ పిన్ని కూతురు వాళ్ళు చదివే అదే స్కూల్లోనే మేము చదవాలని మొండికేస్తుంది. వాళ్ళమ్మ ఆ లేడీ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఫీజు కట్టి వీళ్ళిద్దరిని కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళు హీరో చదివే అదే స్కూల్లో జాయిన్ అవుతారు. హీరో వాళ్ళ నాన్నే వీళ్ళకు కూడా ఫీజు పే చేసి ఉంటాడు. హీరో వాళ్ళ గ్యాంగ్తో వస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళని చూసి ఆగుతాడు. ఫ్రెండ్ వీళ్ళేంట్రా ఇక్కడ అని అడుగుతాడు. మా నాన్నే వీళ్లకు ఫీజు కట్టాడ్రా అని చెప్పి వెళ్ళిపోతాడు. క్లాస్లో వీళ్ళు గోలగోల చేస్తూ ఉంటారు. అది చూసి టీచర్ ఇక మీదట మీరు ఇద్దరిద్దరుగా కలిసి హోంవర్క్ చేయాలని చెప్తుంది. హీరోని హీరోయిన్ని ఇద్దరిని కలిసి హోంవర్క్ చేయమంటుంది. అలానే క్లాస్లో అందరినీ ఇద్దరిద్దరుగా కలిసి హోంవర్క్ చేయమంటుంది. బ్రేక్ టైంలో హీరో హీరోయిన్ వాళ్ళ అన్నతో మీరు ఈ వాష్ బేసిన్ని నాలుకతో నక్కితే మీరు ఇవ్వాల్సిన అమౌంట్లో 5000 లెస్ చేస్తాను అంటాడు. బలవంతంగా హీరోయిన్ వాళ్ళ అన్నతో ఆ పని చేపిస్తారు. బయట వాళ్ళ పిన్ని కొడుకు డోర్ కొడుతూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్న వాళ్ళని కొట్టేసి బయటికి వచ్చేస్తాడు. క్లాస్కి వచ్చాక కూడా వాడు చేసింది చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నాన్న హెల్ప్తో హీరో చదివే అదే స్కూల్లో జాయిన్ అవుతారు. హీరోయిన్ వాళ్ళ చిన్నన్న ఉమర్ని హీరో టార్చర్ చేయడం చూసాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. హీరో చెల్లెలు లీసా కదీర్ అన్ననే సైట్ కొడుతూ ఉంటుంది. ఇష్టపడుతోందనుకుంటా. కదీర్ అన్న స్కూల్ క్యాంటీన్లోనే పని చేస్తూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేకపోయిన హీరో కావాలనే వెయిటర్ అని పిలుస్తాడు.
ఎందుకు అలా పిలుస్తున్నావని వాళ్ళ చెల్లి లీసా అడిగినా కూడా పట్టించుకోడు. నీకెందుకు అంటాడు. కదిర్ అన్న మెనూ కార్డ్ ఇచ్చి ఏం కావాలని మర్యాదగా అడుగుతాడు. కానీ హీరో వెళ్ళి టీ తీసుకురా పోరా అంటాడు. హీరో పక్కనే ఉండే తెల్లోడు కావాలనే టిష్యూస్ కింద తోసేస్తాడు. అది చూసి అయ్యయ్యో కింద పడిపోయాయే అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కదీర్ అన్న టిష్యూస్ తీసి టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళన్న చేసేదంతా చూసిన లీసా హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు నా బర్త్డే, మీరందరూ మా ఇంటికి పార్టీకి రావాలని పిలుస్తుంది. హీరోయిన్ వాళ్ళ పిన్ని కూతురు, తన పేరు మనం రియా అనుకుందాం. రియా నవ్వుతూ మేమొస్తామని చెప్తుంది. లీసా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్తే వాళ్ళ బాబాయ్ వాళ్ళుండే ఇంటిని చిన్న ప్యాలెస్గా అందంగా మార్చుంటాడు. ఎమీ పాప బాబాయ్ మన ఇంటిని ఎంత అందంగా మార్చారో లోపలికి రమ్మని పిలుస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. చూడ్డానికి ఇల్లు చాలా బాగుంటుంది. సంతోషంతో ఉమర్ థ్యాంక్స్ బాబాయ్ అని వాళ్ళ బాబాయ్ని హగ్ చేసుకుంటాడు. నైట్ అవుతోంది. హౌస్ ఓనర్ వచ్చి మీ బాబాయే మా దగ్గర రెంట్కున్నాడు, మీరు మా ఇంటిని ఇలా రెడీ చేసుకుంటారా అంటాడు. వాళ్ళను తిట్టేసి వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోకుండా రెంట్ ఎక్కువగా ఇమ్మని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే స్కూల్లో రియా వాళ్ళన్న హీరో జిఎఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మనిద్దరం కలిసి హోంవర్క్ చేద్దామా అని అడుగుతాడు. మూసుకొని పోరా అని తిట్టేసి వెళ్ళిపోతుంది. అది చూసి హీరో ఏంట్రా నా జిఎఫ్కే సైట్ కొడుతున్నావా అని అడుగుతాడు. లేదన్నా ఊరికే మాట్లాడుతున్నాను అంటాడు. సరే నా షూ లేస్ కట్టు, నీకు 500 లెస్ చేస్తాను అంటాడు. సరే అని కట్టేస్తాడు. అది చూసి రియా ఎందుకు వాడి షూ లేస్ కట్టావని అడిగితే ఏం లేదని చెప్పేస్తాడు. హీరోయిన్ వాళ్ళు క్యాంటీన్లో కూర్చొని ఉంటే అది చూసి హీరో ఈ ఉమర్ దగ్గర కూడా ఏదో ఒకటి చేపించుకోవాలని వాణ్ణి పిలుస్తాడు. ఉమర్ వచ్చాక ఏం లేదు, నీకు ఒక పని వచ్చింది, అదిగో అక్కడున్నాడే గుండోడు, వాణ్ణి ఇరిటేట్ చేయి, నీకు 1000 రూపాయలు తగ్గిస్తాను అంటాడు. ఇదంతా హీరోయిన్ చూసి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది. ఏం లేదమ్మా, బాస్కెట్బాల్ మ్యాచ్ ఉంది, రమ్మని పిలిచారు అంటాడు. ఆ గుండోన్ని ఇరిటేట్ చేస్తే 1000 రూపాయలు లెస్ చేస్తారని చెప్తాడు. వాడు కబోర్డ్లో ఏదో తీసుకుంటూ ఉంటే ఉమర్ వెళ్ళి లైట్గానే డాష్ ఇస్తాడు. గుండోడు రే ఇలా రారా అని పిలిచి ఏంట్రా కొవ్వా అని అడుగుతాడు. ఇప్పుడేంటి తెలియకుండా జరిగిందని చెప్తాడు. వాడు కబోర్డ్తోనే ఉమర్ మొహంపై కొడతాడు. అది చూసి హీరో వాళ్ళ ఫ్రెండు బాగా నవ్వుకుంటారు. 1000 రూపాయలు లెస్ చేశామని సైగ చేసి వెళ్తాడు. ఏమైందని హీరోయిన్ అడిగితే అబ్బా ఏం లేదు, కబోర్డ్ తగిలింది అంటాడు. ఇప్పుడెందుకు కోపంగా మాట్లాడుతున్నాడో హీరోయిన్కి అర్థం కాదు. హీరో వాళ్ళు ఏంట్రా దెబ్బ బాగా తగిలినట్టుందని నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ రాయడం కోసం హీరోని వెతుక్కుంటూ వస్తుంది. హీరో దగ్గరికి వెళ్ళి టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయాలి రా అని పిలుస్తుంది. నేను రాను పో అంటాడు. నీకు మార్క్స్ అవసరం లేకపోవచ్చు కానీ నాకు అవసరం అంటుంది. సరే పదా అని ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు కలిసి వెళుతూ ఉంటే వాళ్ళ కదీర్ అన్న చూస్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గరకు వచ్చి టీచర్ ఇద్దరిని కలిసి హోంవర్క్ చేయమన్నారని చెప్తుంది. వాళ్ళ అన్న కూడా సరే అమ్మా వెళ్ళి చదువుకో అంటాడు. ఇద్దరు హోంవర్క్ చేయడానికి క్యాంటీన్లో కూర్చుంటారు. టీచర్ ఒకరి గురించి ఒకరిని రాసుకొని రమ్మని చెప్పుంటారు. హీరోయిన్ నీ గురించి చెప్పు అని అడుగుతుంది. నన్ను జపాన్ ప్రెసిడెంట్ పిలిచాడు, ఇంగ్లాండ్ రాని పిలిచింది, అందరూ పిలిచినా నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ నీతో కూర్చొని హోంవర్క్ చేస్తున్నాను, ఇదంతా నా తలరాత అంటాడు. హీరోయిన్ వాడు చెప్పిన ఆన్సర్కి కోపం తెచ్చుకోకుండా నన్నెవరూ పిలవలేదు, ఈ స్కూల్లో పిలవడమే నాకు పెద్ద విషయం అని చెప్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిగా ఉంది, నేను కిండల్ చేసినా కూడా నాతో బాగా మాట్లాడుతోంది అనుకుంటాడు. సరే సరే నీకు నాకు కొన్ని విషయాల్లో మ్యాచ్ అవుతుందని హీరో చెప్తాడు. అందుకు హీరోయిన్ నవ్వేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా హీరో జిఎఫ్ చూస్తూ ఉంటుంది. ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్ని లైన్లో పెడుతుందో అనుకుంటుంది. కట్ చేస్తే హీరో నా కాలు చాలా నొప్పిగా ఉంది, నా కాలుకి చైర్గా ఉంటే 10,000 లెస్ చేస్తాను అంటాడు. అది విని రియా వాళ్ళన్న రే 10,000 రా, ఈ ఒక్కసారి చేద్దాం రా, లాస్ట్ టైం చేద్దాం, 10,000 తగ్గుతాయిరా అంటాడు. సరే అని చైర్ లాగా కూర్చుంటారు.
ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళని ఇరిటేట్ చేస్తారు, మీద చిప్స్ వేయడం, ఫోన్లో వీడియో తీయడం లాంటివి చేస్తారు. వాళ్ళు చేసే పనులకి కోపం వచ్చి ఉమర్, లేరా పైకి, ఇంకోసారి ఇలా చేస్తే నేనే నిన్ను చంపేస్తాను అంటాడు. ఓ, నీకంత పొగరుందా, సరే అయితే నైట్ లోపల మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ తెచ్చిమని హీరో చెప్పి వెళ్తాడు. ఇప్పుడు అంత డబ్బులు ఎలా రెడీ చేయాలని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఒక మెకానిక్ షాప్లో ఇద్దరు పని కోసం వెళ్ళుంటారు. వాడు ఇల్లీగల్గా పని చేయమని చెప్పడం వల్ల వద్దనుకుంటారు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక వాడి దగ్గరికే వెళ్ళి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ హీరోయిన్ లోపల స్నానం చేస్తూ ఉంటుంది. హీరో గర్ల్ ఫ్రెండ్ తన బట్టలు తీసుకెళ్ళిపోతుంది. హీరోయిన్ బయటికి వచ్చాక తన బట్టలు కనిపించకపోవడంతో వెతుకుతూ ఉంటుంది. బయట ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్ళే హీరో, ఇది ఆ అమ్మాయి ఐరా గొంతులాగుందే అని దగ్గరికి వెళ్తాడు. ఏమైందని అడుగుతాడు. అదేంటంటే నా బట్టలు కనిపించడం లేదు అని చెప్తుంది. వెంటనే హీరో తన బ్యాగ్లో ఉండే ఎక్స్ట్రా డ్రెస్ తీసి హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ డ్రెస్ తీసుకుంటుంది. ఇవి వాష్ చేసి నీకు ఇచ్చేస్తానని చెప్తుంది. తన మాటలకి హీరో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. లీసా పార్టీకి పిలిచిందని హీరోయిన్ వాళ్ళు లీసా వాళ్ళ ఇంటికి వస్తారు. అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రియా వాళ్ళన్న రియా మీద కూల్ డ్రింక్ పోసేస్తాడు. ఎందుకురా ఇలా చేసావు, నా డ్రెస్ మొత్తం పాడు చేసావని తిట్టేసి వాష్ చేసుకోవడానికి ఒక రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్కి ఎవరో వస్తున్న సౌండ్ వినిపించి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడికి హీరో వాళ్ళ నాన్న, ఆయనకు అఫైర్ ఉండే ఆ లేడీ వస్తారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా క్లోజ్గా ఉండడం రియా చూసేస్తుంది. డబ్బులుంటే సరిపోతుందా, ఎంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారని రియా అనుకుంటుంది. ఇక్కడ కదీర్ ఉమర్ బయటికి వెళ్ళడం చూస్తాడు. హీరో డబ్బు లేదురా అని అడిగితే ఉమర్ డబ్బులు ఇచ్చేస్తాడు. ఇదంతా వాళ్ళన్న కదీర్ చూసేస్తాడు. డబ్బులు ఇవ్వడం వాళ్ళన్న చూసి, నీకెక్కడిదిరా ఇంత డబ్బులు, ఏం పని చేస్తున్నావని అరుస్తాడు. ఇది విని రియా వాళ్ళన్న నిజం చెప్పేస్తాడు. మమ్మల్ని టార్చర్ చేశారు, అందుకే కష్టపడి పని చేసి డబ్బులు తెచ్చి ఇచ్చేసామని చెప్తాడు. ఇదంతా విని కదీర్ అన్నకు చాలా కోపం వస్తుంది. నా తమ్ముణ్ణి ఇంత కష్టపడతావా అని లోపలికెళ్ళి హీరోని కొడతాడు. పెద్ద గొడవే జరుగుతుంది. హీరో వాళ్ళ నాన్న కదీర్ని ఆపుతాడు. నా కొడుకునే కొడతావా, నీకెంత ధైర్యం రా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మీకు కొంచెం కూడా విశ్వాసమే లేదు, బయటికి పోండ్రా అని అరుస్తాడు. ఇంతవరకు సైలెంట్గా ఉన్న రియా ఒక్కసారిగా అరుస్తుంది. ఎవర్రా కుక్కలు, నువ్వు ఆ లేడీతో రొమాన్స్ చేస్తుంటే నేను చూశాను అని అందరి ముందు నిజం చెప్పేస్తుంది. అయితే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు, నిజం తెలిసిపోయిందని. హీరో వాళ్ళ నాన్న, పోతే పోనీ అని మిమ్మల్ని ఫ్రీగా చదివిస్తే నన్నే ఇన్ని మాటలు అంటారా, మీరింకా ఆ స్కూల్లో అడుగు పెట్టకూడదు, ఇక్కడి నుంచి బయటికి పొండని పంపించేస్తాడు. ఇంటికొచ్చి ఇంక మనం స్కూల్కి వెళ్ళలేమని ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ రియా వాళ్ళన్న ఇద్దరు స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయి వస్తారు. స్కూల్కి వెళ్తున్నారా, చదువుకోనివ్వమని చెప్పారు కదా అని అడిగితే మేము ఫీజు కట్టామని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్తే లోపలికి కూడా రానివ్వకుండా మిమ్మల్ని స్కూల్లో నుంచి తీసేశారు, మీ ఫీజు కూడా రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పి పంపించేస్తారు. హీరో వాళ్ళు నవ్వుతారు. ఇంటికొచ్చి వాళ్ళమ్మకి చెప్పి బాధపడుతుంది. నువ్వేం బాధపడద్దు, ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి హీరో వాళ్ళ అమ్మని కలవడానికి తీసుకెళ్తుంది. ఆ కూతురు అబద్ధం చెప్పింది, చిన్నపిల్ల తెలియక చేసింది, స్కూల్లో చేర్పించుకోండని ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె ఒప్పుకోదు. పిన్నికి కోపం వచ్చి, ఏంటే ఓవర్గా మాట్లాడుతున్నావు, నీ మొగుడు వాళ్ళ నాన్నను చంపిన వీడియో నా దగ్గరే ఉంది, మర్యాదగా నా 4 పిల్లలను స్కూల్లో చేర్పించుకోండి అని చెప్పేసి వెళ్తుంది. మా ఇంటికి రండి, వీడియో చూపిస్తానని చెప్తుంది. వీడియో చూపిస్తుంది. అది చూసి ఆమె భయపడిపోతుంది. ఈ విషయం గురించి బయటికి చెప్పొద్దు, మీ పిల్లల్ని స్కూల్కి రమ్మని చెప్పు అంటుంది. సరే అయితే మా పిల్లలతో స్కూల్కి రమ్మని చెప్పండి అంటుంది. తను సారీ చెప్పడం వల్లే స్కూల్కి రమ్మన్నారని రియా అనుకుంటుంది. అందరితో చెప్తుంది, నేను సారీ చెప్పాను, వాళ్ళు మనందరినీ స్కూల్కి రమ్మన్నారని చెప్తుంది. ఇక్కడ హీరో వాళ్ళమ్మ, పాపం అమ్మా నాన్న లేని పిల్లలు, వాళ్ళని మళ్ళీ స్కూల్లో చేర్పిద్దామని అనుకుంటున్నాను అని హీరో వాళ్ళ నాన్నతో చెప్తుంది. హీరో, వాళ్ళు మళ్ళీ స్కూల్కి వద్దే వద్దు, వాళ్ళని చూస్తేనే నాకు అస్సలు నచ్చడం లేదు అంటాడు. నచ్చలేదా, అయితే చూడొద్దు అంటారు.
నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళు స్కూల్కి వస్తారు. వీళ్ళ కోసమే ప్రాబ్లం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. హీరో జిఎఫ్ వాళ్ళని ఆపుతుంది. నీకోసమే ఒక పేపర్ రెడీ చేశాను, దాన్ని అంటించుకొని స్కూల్ మొత్తం తిరుగు అంటుంది. హీరోయిన్ ఆ పేపర్ లాగి చించేసి దాని మొహం మీదే వేస్తుంది. అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలియకపోయినా సరే మేం ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటామంటాడు. జరగరా పొట్టోడా అంటాడు. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు అని అడిగితే వాడు వీని కొట్టడానికి వస్తాడు. అది చూసి రియా మా అన్ననే కొడతావా అని వాడి జుట్టు పట్టుకొని లాగి కొడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయకుండా నవ్వుతూ ఉంటారు. నెక్ పిన్ని వీడియో చూపించి బెదిరించడం వల్ల హీరోయిన్ వాళ్ళను మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. హీరో గ్యాంగ్ వీళ్ళు లోపలికి రాగానే కావాలనే వీళ్ళతో గొడవ పడతారు. ఈసారి వీళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. రియా తెల్లోడి జుట్టు పట్టుకొని కొడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేయకుండా నవ్వుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి సార్ రావడంతో అందరినీ తిట్టి వాళ్ళను క్లాస్కి పంపిస్తాడు. బ్రేక్ టైంలో జిఎఫ్ రియా డైరీ తీసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తోందంటే హీరో వాళ్ళ నాన్నకి ఒక లేడీతో అఫైర్ ఉంటుంది కదా. ఆ లేడీ ఎవరో కాదు, జిఎఫ్ వాళ్ళ అమ్మే. అందరి ముందు వాళ్ళ పరువు తీసిందని రియాని పగ తీర్చుకుంటోంది. రియా డైరీ ఓపెన్ చేసి ఇదేంటే వాణ్ణి చూశాను వీణ్ణి చూశానని రాసిందని నవ్వుకుంటారు. మనం చదివింది అందరికీ చెప్పాలని క్యాంటీన్కి వెళ్ళి టేబుల్ మీద నిలబడి జిఎఫ్ అందరి ముందు రియా డైరీ చదువుతుంది. డైరీలో హీరో ఫ్రెండ్ తెల్లోడు గురించి రాసుంటుంది. హ్యాండ్సమ్ బాయ్, నాకు చాలా నచ్చాడని రాసుంటుంది. అది విని అందరూ వాణ్ణి లవ్ చేస్తోందని అనుకుంటారు. ఇదంతా విని హీరోయిన్ రియా డైరీ ఇవ్వమని జిఎఫ్తో గొడవ పడుతుంది. తను ఇవ్వదు. రియా వచ్చి డైరీ లాక్కొని తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ లీసా కదిర్ క్యాంటీన్లో పని చేసుకుంటూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఒక రకంగా మాట్లాడుతూ ఉంటే ఏంటి పిల్ల ఇలా మాట్లాడుతోందని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి కదిర్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడతాడు. ఎంత ట్రై చేసినా డబ్బులు అరేంజ్ కాలేదురా అని చెప్పడంతో కదిర్ ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీసా ఏం జరిగిందని కదిర్ ఫ్రెండ్ని అడుగుతుంది. ఉమర్ మీ అన్నకు డబ్బులు ఇవ్వడానికి అప్పు తీసుకున్నాడు, వాళ్ళిప్పుడు కదిర్ని బెదిరిస్తున్నారని చెప్తాడు. అది విని లీసా చాలా బాధపడుతుంది. కదిర్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎవరైతే కదిర్ని బెదిరించారో వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తుంది. పోలీసులు వాణ్ణి అరెస్ట్ చేస్తారు. స్కూల్ అయ్యాక రియా మీరు ఇంటికి వెళ్ళండి, నేను మ్యామ్ దగ్గర బుక్ తీసుకొని వస్తానని హీరోయిన్ వాళ్ళని పంపించేస్తుంది. తను ఒక్కతే వెళ్ళడం జిఎఫ్ చూస్తుంది. మా అమ్మా నాన్నలను బాధ పెడతావా, అందరి ముందు మా పరువు తీస్తావా అని తనని లాక్కొని వెళ్తుంది. ఫ్రిడ్జ్ రూమ్లోకి రియాన్ తోసేసి బయట లాక్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంట్లో వాళ్ళమ్మ హీరో వాళ్ళ నాన్న కిస్ చేసుకుంటూ ఉంటే జిఎఫ్ చూసేస్తుంది. తన కళ్ళతో తను చూసిన తర్వాతే నమ్ముతుంది రియా చెప్పింది నిజమే అని. స్కూల్కి బయలుదేరుతుంది. వాళ్ళమ్మ ఎంత ఆపినా ఆగదు. చీ నువ్వు ఒక తల్లివా అని తిట్టేసి వెళ్ళిపోతుంది. లాక్ ఓపెన్ చేస్తే తను ఏడవడం కూడా గమనించకుండా రియా తనని బాగా కొడుతుంది. ఏంటే నన్ను చంపాలని చూస్తున్నావా అని కొడుతుంది. పాపాత్మురాలా ఎందుకే ఇలా చేశావని అడిగితే అవును నేను పాపం చేసిందాన్నే, వాళ్ళు ముద్దు పెట్టుకోవడం చూశానని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కదిర్ కత్తి గాయాలతో హాస్పిటల్లో ఉంటాడు. లీసా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాడు కదిర్ని పొడిచేస్తాడు. ఇది తెలియక లీసా కదిర్కి కాల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఉమర్ చెప్పడంతో విషయం తెలిసి హాస్పిటల్కి వచ్చి చూస్తుంది. డాక్టర్ వచ్చి కదిర్కి ఇప్పుడు పర్వాలేదు బాగుందని చెప్పడంతోనే తనకు ప్రాణాలు లేచొస్తాయి. లీసా రియాతో కదిర్కి ఇప్పుడు ఎలా ఉంది, బాగున్నాడా, ఏమైనా తిన్నాడా, నొప్పి తగ్గిందా అని అడుగుతూనే ఉంటుంది. అది విని రియా కదిర్ అన్న బానే ఉన్నాడు, కానీ నువ్వెందుకు ఇప్పుడు ఇలా అడుగుతున్నావని అడుగుతుంది. అప్పుడు లీసా నిజం చెప్పేస్తుంది. నాకు కదిర్ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి వన్ సైడ్గా లవ్ చేస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది విని రియా చాలా సంతోషపడుతుంది. కానీ ఉమర్ కూడా లీసాని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం గుర్తుకొచ్చి ఉమర్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. ఇక్కడ రియా వాళ్ళన్న లీసాకి నువ్వంటేనే ఇష్టం రా అని ఉమర్తో చెప్తూ ఉంటాడు. అది విని వెంటనే రియా రే అలా చెప్పద్దు, లీసా వేరే ఎవరినైనా కూడా లవ్ చేస్తూ ఉండొచ్చు కదా అంటుంది. అది విని ఉమర్ ఫీల్ అవుతాడు. లీసా కదిర్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
కదీర్ లీసాతో ఒక అబ్బాయిని కలవడానికి ఇలా వస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని అడుగుతాడు. లీసా లేదు, నేను నీతో ఒక విషయం చెప్పాలి, అందుకే వచ్చాను అంటుంది. నువ్వు బెదిరించిన వాడి మీద నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్తుంది. అది విని ఏంటి నువ్విచ్చావా, నువ్వెందుకు ఇచ్చావు, వాళ్ళు నన్ను చంపాలని చూశారు తెలుసా, ఎందుకు ఇలా చేశావు, బుద్ధుందా లేదా అని తిడతాడు. కదీర్ అలా తిట్టగానే తను ఏడుస్తూ ఉంటుంది. అయ్యయ్యో ఏడుస్తోంది అని దగ్గరికెళ్ళి కూర్చొని తన కన్నీళ్లు తుడుస్తాడు. తను అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ రియా వాళ్ళన్న హీరో జిఎఫ్తో మాట్లాడడం చూసి తెల్లోడు హీరో దగ్గరికెళ్ళి చెప్పేస్తాడు. అప్పుడు హీరో కోపం వచ్చి రియా వాళ్ళన్నని పట్టుకొని ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడుతున్నావురా అని అడుగుతాడు. అప్పుడు రియా వాళ్ళన్న నీ గర్ల్ ఫ్రెండ్కి నేను నచ్చాను, అందుకే నాతో మాట్లాడుతోందని చెప్తాడు. అప్పుడు హీరో సైలెంట్ అయిపోతాడు. జిఎఫ్ దగ్గరికి వెళ్ళి నీకు ఆ పొట్టోడే నచ్చాడు కదా, వాడితోనే వెళ్ళు, నేను ఇంకా సింగిల్ని అనేసి వెళ్తాడు. ఏంట్రా అసలేం జరుగుతోంది, అందరూ నన్నే ఎందుకు ఏమారుస్తున్నారని అనుకుంటుంది. స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ కోసం హీరోతో కలిసి ఒక అమ్మాయి పాట పాడాలి. ఎవరూ సరిగ్గా పాడరు. లాస్ట్గా హీరోయిన్ని పిలిచి పాడమంటారు. తను చాలా బాగా పాడుతుంది. తనతో కలిసి హీరో కూడా పాడతాడు. ఇదంతా చూసి జిఎఫ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ స్కూల్ అయ్యాక రియా హీరోయిన్తో నువ్వింటికెళ్ళు, నేను డ్రెస్ తీసుకోవాలని చెప్పి షాప్కి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ జిఎఫ్ షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఎవరూ చూడకుండా అక్కడుండే వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటుంది. ఇదంతా రియా ఫోన్లో వీడియో తీస్తుంది. ఇంటికెళ్ళాక ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది. వాళ్ళన్న నీ కాబోయే వదిన కదా, అలా చేయకూడదు, వీడియో డిలీట్ చేయంటే చెయ్యదు. నేనే చాలా కష్టపడి తీశాను, నేను డిలీట్ చెయ్యను అంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కబోర్డ్లో బుక్ తీసుకుంటూ ఉంటే హీరో వచ్చి మాట్లాడతాడు. పాట ప్రాక్టీస్ చేద్దామా అని అడుగుతాడు. లేదు నాకు క్లాస్ ఉందని చెప్తుంది. ఒకరోజు క్లాస్ మిస్ చేస్తే ఏం ఫెయిల్ అవ్వవు అంటాడు. సరే చూద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ని వదిలేయడానికి కారణం తనేనా అని ఫ్రెండ్ అడుగుతాడు. అదేం లేదురా, ప్రాక్టీస్ కోసం పిలిచాను అంతే అని మేనేజ్ చేసి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ ఇద్దరు పాట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. జిఎఫ్ వచ్చి వాళ్ళిద్దరిని చూసేస్తుంది. ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. జిఎఫ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఈరోజు సాయంత్రమే కదా పాడుతున్నావు, నేను నిన్ను రెడీ చేస్తానని చెప్పి లిప్స్టిక్ని మొహం అంతా పూసేస్తుంది. పూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైందని రియా వాళ్ళు అడిగితే జరిగిందంతా చెప్తుంది. ఉమర్కి కోపం వచ్చి రియాని ఆ వీడియో ఇంకా ఉందా అని అడుగుతాడు. తన దగ్గర ఫోన్ తీసుకెళ్తాడు. ఉమర్ వెళ్ళి వీడియో చూపించి నా చెల్లినే ఏడిపిస్తావా, స్కూల్ మొత్తం ఈ వీడియో చూసేటట్టు చేస్తానని స్కూల్లో ఉండే టీవీకి కనెక్ట్ చేయడానికి వెళ్తాడు. ఉమర్ వీడియోని టీవీకి కనెక్ట్ చేయడానికి వెళ్తే వెనకాలే వెళ్ళి గొడవ పడుతుంది. కదీర్ అక్కడికొచ్చి ఫోన్ తీసుకొని వీడియోని డిలీట్ చేస్తాడు. ఏంటన్నా దాన్ని లవ్ చేస్తున్నావా, అందుకే కాపాడావా, నీకు మా మీద కొంచెం కూడా ప్రేమ లేదు అంటాడు. లేదురా, ప్రాబ్లం ఎందుకని అలా చేశాను అంటాడు. కదీర్ తమ్ముడి వెనకాలే వచ్చి నచ్చ చెప్తాడు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఎందుకని అలా చేశాను అంటాడు. ఈసా కదీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది చదువుకోవడానికి. కావాలనే లేట్ చేస్తుంది. ఉమర్ వాళ్ళన్నను వదిలిపెట్టమంటాడు. కదీర్ లీసాను బైక్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఈసా కదీర్తో నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటని అడిగితే ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది. కదీర్ అలానే చూస్తూ ఉండిపోతాడు. కదీర్ ఇంటికొచ్చాక ఉమర్ లీసా నా గురించి ఏమైనా అడిగిందా అన్న, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అది విని కదీర్ తమ్ముడు కోసం త్యాగం చేయాలనుకుంటాడు. నెక్స్ట్ ఇద్దరు కాంపిటీషన్ కోసం పాట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది చూసి జిఎఫ్కి బాగా మండిపోయి హీరోయిన్ని టార్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. రియా హీరోయిన్ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. అది చూసి జిఎఫ్ రియా దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకొని లాగి కొడుతుంది. నన్నే వీడియో తీస్తావా అని జుట్టు వదలకుండా లాగుతూనే ఉంటుంది. అది చూసి హీరోయిన్ జిఎఫ్ని కొట్టేస్తుంది. అక్కడుండే అందరూ జిఎఫ్నే కొట్టేసిందని షాక్లో చూస్తూ ఉంటారు. మళ్ళీ హీరోయిన్ని కొట్టడానికి వస్తే రియా ఆపుతుంది. నువ్విప్పుడు సైలెంట్గా ఉండకపోతే నువ్వు ఒక దొంగవని అందరికీ చెప్పేస్తాను అంటుంది. తను సైలెంట్ అయిపోతుంది. ప్రిన్సిపల్ అక్కడికొచ్చి ఏంటిక్కడ గొడవ అని అరుస్తాడు. వాళ్ళ ముగ్గురిని ఆఫీస్కి రమ్మంటాడు. అంతా అయిపోయాక హీరో అక్కడికొచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఎవరూ ఆన్సర్ చెప్పరు. ప్రిన్సిపల్ వాళ్లకు పనిష్మెంట్గా ఫ్లోర్ క్లీన్ చేయమంటాడు. అప్పుడు జిఎఫ్ మా నాన్న ఎవరో తెలుసా, మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తాడు అంటుంది.
ఆల్రెడీ నువ్వు 2 సబ్జెక్టులు ఫెయిల్. మీ నాన్న నన్ను తీసేస్తే ఇంటర్నల్ మార్క్స్ 0 వేసి వెళ్తాను అంటాడు. అప్పుడు మీ నాన్నే నిన్ను ఉతుకుతాడు అంటే సరే సార్ పనిష్మెంట్ చేస్తాను అంటుంది. ముగ్గురు ఫ్లోర్ తుడుస్తూ ఉంటారు. అక్కడుండే స్టూడెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి బాబాయ్ వచ్చి లోషన్ గ్లౌజ్ ఇస్తాడు. రియా ఇచ్చావు కదా వెళ్ళు అంటుంది. రియా ఇలా మాట్లాడడం చూసి హీరోయిన్ రియా వాళ్ళన్న షాక్ అవుతారు. ఏంటి ఇతను మీ నాన్న అని అడుగుతారు. అవును, పిల్లల్ని చదివించడానికి కష్టపడి పనిచేస్తున్నారని రియా వాళ్ళన్న చెప్తాడు. ఇలా మా నాన్న అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఆట ప్రాక్టీస్ చేయడానికి రమ్మని పిలుస్తాడు. నేను రాను, కాంపిటీషన్ నుంచి తప్పుకుంటున్నాను, నీ గర్ల్ ఫ్రెండ్ ఓవర్గా బిహేవ్ చేస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో జిఎఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అనుకొని తనని టార్చర్ చేయొద్దు, నేను కాంపిటీషన్లో విన్ అవ్వాలి, ఇంకోసారి ఇలా చేస్తే ఫ్రెండ్గా కూడా నీతో మాట్లాడనని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే ఛాన్స్ అనుకొని రియా వాళ్ళ అన్నొచ్చి తన ఫోన్ తీసుకొని వాడి నెంబర్ సేవ్ చేస్తాడు. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే నాకు కాల్ చెయ్యి, నీకోసం నేనున్నాను అని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ స్కూల్ అయ్యాక జనరల్ స్టోర్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని నోట్స్లో రాసుకోండి అన్న డబ్బులు వచ్చాక ఇస్తామని చెప్తుంది. ఓనర్ ఆల్రెడీ చాలా బ్యాలెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ డబ్బులు కట్టి వస్తువులు తీసుకెళ్ళండి అంటాడు. హీరోయిన్ ఏం మాట్లాడలేక అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. కూరగాయల షాప్లో వాడిపోయిన కూరగాయలను పక్కన పెట్టేయడం చూసి ఇవి నేను తీసుకోవచ్చా అని అడుగుతుంది. తీసుకోమంటారు. వాటిని కవర్లో వేసుకుంటూ ఇలాంటి పరిస్థితికి వచ్చామే అని బాధపడుతుంది. ఆ షాప్ అంకుల్ తీసుకోమ్మా ఇవి కూడా తీసుకో అంటాడు. పర్వాలేదు మంచోళ్ళు కూడా ఉన్నారనుకొని వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. నెక్స్ట్ డే ఉమర్ లీసాతో నీ లెటర్ చూశాను, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తాడు. అది విని లీసా మీ అన్న స్వెటర్ అనుకొని నీ స్వెటర్లో పెట్టేశాను, నేను మీ అన్నని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఉమర్ ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేరుగా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి నా దగ్గర లేనిది నీ దగ్గర ఏముందని అడుగుతాడు. ఆ అమ్మాయే నన్ను లవ్ చేస్తోంది, నేను తనని లవ్ చేయడం లేదని చెప్తాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరిగిందంతా రియా వాళ్ళన్న రియాతో చెప్తాడు. ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు, వాళ్ళిద్దరూ కలిసి ఊరంతా తిరుగుతున్నారని ఒక ఫోటో చూపిస్తుంది. అది కదిర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు కలిసున్న ఫోటో. ఆ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటో తీసుకెళ్లి రియా వాళ్ళన్న ఉమర్తో చూపిస్తాడు. అది చూసి ఉమర్కి చాలా కోపం వస్తుంది. నేరుగా వాళ్ళన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. తను అక్కడికి వచ్చిందని నాకు తెలీదురా అని ఎంత చెప్పినా వినడు. కదీర్ ఈ ప్రాబ్లంకి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నెక్స్ట్ డే స్కూల్లో అందరూ చూస్తుండగా ఎప్పటినుంచో తన వెనకాలే తిరిగే ఒక అమ్మాయిని హక్ చేసుకుంటాడు. అంతే, అందరూ కదీర్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకుంటారు. అలా హక్ చేసుకోవడం లీసా కూడా చూస్తుంది. ఉమర్ కూడా చూస్తాడు. అయితే కదీర్ అన్న నిజమే చెప్తున్నాడు, లీసానే అన్నని లవ్ చేస్తోంది అనుకుంటాడు. ఇక్కడ జిఎఫ్ వాళ్ళమ్మ 45 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీకి నీ మొగుడే కారణమని హీరో వాళ్ళమ్మతో చెప్తుంది. మీ ఇద్దరికి కొంచెం కూడా సిగ్గు లేదా అని తనని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పిన్ని హీరో వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఈరోజు చిన్న పాప బర్త్డే అని హీరో వాళ్ళమ్మతో చెప్తుంది. అవునా ఈమా, అయితే నీ బర్త్డేని మా ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఈమా బర్త్డే అక్కడే చేస్తుంది. ఇదంతా చూసి హీరో వాళ్ళ నాన్న ఏంటిదని అడుగుతాడు. పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. మర్యాదగా నాకు డివోర్స్ ఇవ్వు, ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయి, లేదంటే వాళ్ళ అమ్మా నాన్నను చంపింది నువ్వే అని కదిర్తో చెప్తాను, వాడు నిన్ను పొడి చేసి జైలుకెళ్తాడు అని బెదిరిస్తుంది. ఇక్కడ వాళ్ళమ్మ ప్రెగ్నెన్సీ విషయం జిఎఫ్కి తెలుస్తుంది. అది చూసి తను చాలా షాక్ అవుతుంది. మీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని వాళ్ళమ్మతో గొడవ పడుతుంది. వాళ్ళమ్మ బ్యాలెన్స్ మిస్ అయి కింద పడిపోతుంది. వాళ్ళమ్మని అలా చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తుంది. తాను బాధపడుతూ ఉంటే రియా వాళ్ళన్న నెంబర్ ఇవ్వడం గుర్తుకొచ్చి వాడికి కాల్ చేసి మాట్లాడుతుంది. వాడు చాలా సంతోషపడతాడు. వాళ్ళమ్మ లేచాక ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి వాళ్ళమ్మని పట్టుకొని ఏడుస్తుంది. ఇంటికి వచ్చాక హీరో వాళ్ళ నాన్న వస్తాడు. మామగారని కూడా చూడను, మర్యాదగా ఉండదు, ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు, పెళ్లికి ముందే మీ అమ్మకు ఒక అబ్బాయి పుట్టాడు, ఆ విషయం నీకు తెలుసా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సింగింగ్ కాంపిటీషన్లో విన్ అయితే 50,000 ఇస్తారంట అని ఉమర్ హీరోయిన్తో చెప్తాడు. నువ్వు ఇందులో విన్ అయితే మన సగం కష్టాలు కొన్ని తీరుతాయి అంటాడు. హీరో దగ్గరికి వచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని అడుగుతుంది. ఏంటి ఆడుకుంటున్నావా, ఒకసారి వస్తానంటావు ఒకసారి రానంటావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. లేదు, ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా అవసరం అంటుంది. అందుకు నేనేం చేయాలి, ఇంకా 2 డేసే ఉంది, మనం ప్రాక్టీస్ కూడా చేయలేదు అంటాడు. అయితే సాయంత్రం మా ఇంటికి రా, మనమిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వెళ్తుంది. సాయంత్రం హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. రియా వాళ్ళన్న హీరోని చూసి ఓవర్గా చేస్తూ ఉంటాడు. రేయ్ సైలెంట్గా ఉండండిరా, మేము ప్రాక్టీస్ చేయాలి అని హీరోయిన్ అరుస్తుంది. హీరో ఇల్లంతా చూస్తూ నిలబడుకొనే ఉండడం చూసి ఉమర్ హీరోని కూర్చోమంటాడు. హీరో కూడా కూర్చుంటాడు. హీరోకి మన ఇల్లు నచ్చిందో లేదో అని రియా వాళ్ళన్న అంటాడు. ఏంటి ఇది ఇల్లా అని సడన్గా అనేస్తాడు. అందరూ చూస్తుండడంతో మేనేజ్ చేస్తాడు. హీరోయిన్ని చూసి చాలా బాగుంది మీ ఇల్లు, నాకు చాలా నచ్చింది అంటాడు. హీరో చెప్పే అబద్ధాలన్నీ వింటూ అందరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కాంపిటీషన్ కోసం పాట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పాట విని అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరూ వాళ్ళ పాటకి డ్యాన్స్ చేస్తారు. ప్రాక్టీస్ అయ్యాక హీరో బయటికి వచ్చి హీరోయిన్తో ఇది కూడా బాగానే ఉండింది కదా అంటాడు. అవును బాగానే ఉండింది, కానీ ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ప్రైజ్ 50,000 కదా అంటుంది. హీరో వట్టి 50,000 కదా అంటాడు. ఏమీ పాప, అన్నా ఆ 50,000 ఉంటే మేము మంచి ఇంట్లోకి వెళ్తాము అంటుంది. అది విని హీరో ఫీల్ అవుతాడు. పాపం హీరోయిన్ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటూనే వెళ్తాడు. ఏమీ పాప పిలిచి హీరోకి బాయ్ చెప్తుంది. నీకు తొందరలోనే పెళ్ళయ్యేటట్టుందని ఏమీ పాప చెప్తుంది. అది విని హీరోయిన్ ఏంటే ఇలా మాట్లాడుతున్నావని తనని లోపలికి తీసుకెళ్తుంది. తెలిసిన ఆంటీ హీరోయిన్ వాళ్ళకి ఇల్లు చూపిస్తుంది. హీరోయిన్ వాళ్ళకి ఇల్లు బాగా నచ్చడంతో కాంపిటీషన్లో విన్ అయి ఈ ఇంటికి రావాలి అనుకుంటారు. హీరో కబోర్డ్లో ఏదో తీసుకుంటూ ఉంటే జీఎఫ్ వెనక నుంచి హక్ చేసుకుంటుంది. హీరో తిరిగి చూసి పబ్లిక్లో ఇలా బిహేవ్ చేయొద్దు, మనమేం లవర్స్ కాదని తిట్టి వెళ్తాడు. తను చాలా హర్ట్ అవుతుంది. ఇంట్లో అమ్మ కష్టపెడుతోంది, స్కూల్లో వీడు కష్టపెడుతున్నాడని జీఎఫ్ బాధపడుతూ ఉంటుంది. రియా వాళ్ళ అన్నకి కాల్ చేసి బయటికి వెళ్దాం రమ్మంటుంది. ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్తే జీఎఫ్ కొన్ని వస్తువులు బ్యాగ్లో వేసుకుంటూ ఉంటుంది. అది రియా వాళ్ళ అన్న చూసేస్తాడు. ఇలా చేయడం తప్పని చెప్పి తను తీసుకున్న వస్తువులకి రియా వాళ్ళ అన్న బిల్ పే చేస్తాడు. రోడ్డు పక్కన బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మకి పెళ్లికి ముందే ఒక అబ్బాయి పుట్టాడంట అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. రియా వాళ్ళన్న నచ్చ చెప్తాడు. ఇంటికెళ్ళాక కదిర్తో ఉమర్తో నేను జీఎఫ్ని లవ్ చేస్తున్నానని చెప్తాడు. అది విని కదిర్ షాక్ అవుతాడు. బాబాయ్ పిన్ని వచ్చి ఏంటని అడుగుతారు. కదిర్ నిజం చెప్పేస్తాడు. అది విని బాబాయ్ షాక్ అవుతాడు. వాళ్ళమ్మ నా బిడ్డ సింహం, నా కోడలు బంగారం అని వాని లోపలికి తీసుకెళ్తుంది. అందరూ లోపలికెళ్ళాక కదిర్తో బాబాయ్ తను వీడికి చెల్లెలవుతుందని తెలియక లవ్ చేస్తున్నాడని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తోంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కాంపిటీషన్కి బయలుదేరుతూ ఉంటుంది. హీరో కార్లో పికప్ చేసుకోవడానికి వస్తాడు. కదీర్ హీరో దగ్గరకు వచ్చి మా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. రియా హీరోయిన్ దగ్గరకు వచ్చి లూజ్ హెయిర్ వదలమంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కార్లో వెళ్తూ ఉంటారు. కొద్దిసేపు తర్వాత కార్ ఒక చోట ఆగిపోతుంది. కార్ దిగి చెక్ చేసి ఇంకా కాంపిటీషన్కి వెళ్ళడం కష్టమే అంటాడు. ఏంటి కాంపిటీషన్కి వెళ్ళలేమా, అయితే నా ప్రైజ్ మనీ, అయితే నాకు ఇంకా డబ్బులు రావా, నేను పాడలేనా అని అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆపుతావా, ఒక మనిషి ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నాడో అర్థం చేసుకోకుండా అలా అరుస్తావేంటి, ఆ 50,000 కావాలంటే నేను ఇస్తాను అంటాడు. ఏంటి బిచ్చం వేస్తున్నావా, అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా నీకు అని కోపంగా వెళ్ళి కార్లో కూర్చుంటుంది. హీరో తన గిటార్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ కూడా హీరో వెనకాలే వస్తుంది. ఒక లారీలో లిఫ్ట్ అడిగి వెళ్తూ ఉంటారు. డ్రైవర్ హీరోతో ఈ అమ్మాయిని లవరా అని అడుగుతాడు. అవును తాత అంటాడు. ఏంటి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారా అని అడిగితే అవును తాత తొందరగా తీసుకెళ్ళండి అంటాడు. హీరోయిన్ కోపంగా చూస్తూ ఉంటుంది. ఎలానో వాళ్ళిద్దరిని తీసుకెళ్లాల్సిన చోటికి తొందరగా తీసుకెళ్లి వదులుతాడు. హీరో తాతకి థ్యాంక్స్ చెప్తాడు. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో చల్లగా ఉండండి అంటాడు. అది విని హీరోయిన్కి ఇంకా కోపం వస్తుంది. హీరో అది చూసి ఓకే ఓకే తాత అని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్తే పెద్ద స్టేజ్, అది చూసి హీరోయిన్ భయపడుతుంది. ఇది నోటీస్ చేసిన హీరో తన హెయిర్ బ్యాండ్ తీసేసి రియా చెప్పినట్టు అందంగా ఉన్నావు అంటాడు.
నేను పాడను, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. అది విన్న హీరో, నువ్వు చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి పోవా, నీ కలను నెరవేర్చుకోవా అని తనని ఎంకరేజ్ చేసేటట్టు మాట్లాడతాడు. అంతే, వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తారు. వీళ్ళిద్దరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇంకా ఆ అమౌంట్ కూడా ఇచ్చి పంపిస్తారు. కట్ చేస్తే ఇద్దరు బస్లో వెళ్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళన్న కదిర్కి కాల్ చేసి, మేమే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాం, ఇంకా ఆ డబ్బులతో మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. హీరోయిన్ అంత సంతోషంగా ఉండడం చూసిన హీరో, మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం అంటాడు. ఇద్దరు సెల్ఫీ తీసుకుంటారు. వీళ్ళిద్దరూ ఒకే కార్లో వెళ్తూ ఉంటే హీరో వాళ్ళమ్మ జిఎఫ్ వాళ్ళ నాన్నకు కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తుంది. ఇద్దరు ఒకే కార్లో ఉండడం వల్ల కొట్టుకుంటూ కార్తో సహా లోయలోకి పడిపోతారు. అప్పుడు జిఎఫ్ వాళ్ళ నాన్న చనిపోతాడు. హీరో వాళ్ళ నాన్న మాత్రం గాయాలతో బయటపడతాడు. స్కూల్లో హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి టీచర్ ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్తాడు. అవునా, నేను కంప్లీట్ చేశాను అని చెప్తుంది. అది కాదు, నాకు మాత్రం ఇచ్చారు, నీకేమిష్టమో తెలుసుకోమన్నారు అంటాడు. అది నమ్మి హీరోయిన్ కూడా వస్తానంటుంది. ఇక్కడ హీరో ఫ్రెండ్ లీసాకి చైన్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా రియా బయట నుంచి చూస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థమైందిలే అని తను చైన్ రిటర్న్ ఇచ్చేస్తుంది. కోపంతో ఆ చైన్ నేలకేసి కొడతాడు. ఇక్కడ డల్గా కూర్చొని ఉండే జిఎఫ్ దగ్గరికి వెళ్ళి ఉమర్ మాట్లాడతాడు. రా క్లాస్కి వెళ్దామంటే నాకు తెలుసు నువ్వు వెళ్ళు అని తిట్టేస్తుంది. హీరో హీరోయిన్ని ప్రాజెక్ట్ అని చెప్పి బీచ్ దగ్గరికి తీసుకెళ్తాడు. తనని కూర్చోమని చెప్పి తనకి ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్నీ అడిగి తెలుసుకుంటాడు. లాస్ట్లో ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. టీచర్ ఇలా కూడా అడగమంటారా అని మనసులో అనుకుంటుంది. లేదని చెప్తుంది. అమ్మయ్య అనుకుంటాడు. నీకు ఇష్టమైన మిఠాయి ఏంటని అడుగుతాడు. పీచు మిఠాయి అని చెప్తుంది. హీరో నవ్వుతాడు. నువ్వేం రికార్డ్ చేయనవసరం లేదని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. హీరో చేయి పట్టి లాగుతుంది. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలానే రొమాంటిక్గా చూస్తూ ఉండిపోతారు. కట్ చేస్తే ఇంట్లో రియా వాళ్ళమ్మ హీరో వాళ్ళమ్మ ఇచ్చిన పాత బట్టలన్నీ తీసుకొచ్చి రియాతో నీకోసం నేనే కొన్నానని అబద్ధం చెప్తుంది. వాళ్ళమ్మ చెప్పిన మాటలు నమ్మి రియా నెక్స్ట్ డేనే స్కూల్కి అందులో నుంచి ఒక షూ వేసుకొని వెళ్తుంది. అవి చాలా బాగున్నాయని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే హీరో ఫ్రెండ్ అవి లీసా పాత షూస్ అని కనిపెట్టేస్తాడు. రియాని పిలిచి షూస్ ఎక్కడ కొన్నావని అడుగుతాడు. మా అమ్మ తీసుకొచ్చారని చెప్తుంది. ఓ, మీ అమ్మ లీసా వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నారు కదా, వాళ్ళు పారేసిన పాత షూస్ నీకిచ్చారా అని ఎగతాళిగా మాట్లాడతాడు. సైలెంట్గా ఉండమని లీసా ఎంత చెప్పినా వినడు. రియాకి కోపం వచ్చి షూస్ తీసి వాడి మొహం మీదే వేస్తుంది. రియా అందరితో చెప్తుంది, నిన్న వీడు లీసాకి చైన్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు, కానీ లీసా వీడిని రిజెక్ట్ చేసిందని అందరితో చెప్పేస్తుంది. వాడికి ఇన్సల్టింగ్గా అయిపోతుంది. రియా చెప్పులు లేకుండా నడవడం చూసి అందరూ నవ్వుతారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నాతో అబద్ధం చెప్పింది, మీ చెప్పులు నాకు ఇవ్వండి అని అడిగి తీసుకుంటుంది. వాళ్ళ నాన్న చెప్పులు వేసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు లీసా వచ్చి మాట్లాడుతుంది. ఇందాకేమన్నావు, కదిర్కి నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. అవును, మా కదిర్ అన్నకి నువ్వంటేనే ఇష్టం, ఊరికే అమ్మాయిని నటించమని చెప్పాడు అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరిచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేశామని చెప్తుంది. నేనే ప్రాజెక్టు ఇవ్వలేదే అని చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ అయిపోయిందా, ఇంకేమైనా క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. అవును, ఇంకా చాలా ఉన్నాయి, ఈ రోజు లోపల కంప్లీట్ చేయాలి అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకే ప్రాజెక్టు ఇవ్వలేదని టీచర్ చెప్పారు అంటుంది. అయ్యయ్యో ఇరుక్కున్నానే అనుకుంటాడు. అలా చెప్పకపోతే నువ్వు నాతో టైం స్పెండ్ చేయవని అలా చెప్పాను అంటాడు. నాకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా అంటుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, డబ్బులే కదా, నువ్వు నాతో రా, డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తాను అంటాడు. తనని బీచ్ దగ్గరికి తీసుకెళ్లి పాట పాడమంటాడు. హీరో గిటార్ ప్లే చేస్తాడు. అది చూసి అందరూ డబ్బులేస్తారు. అలా పెద్దది ఫ్రెండ్స్. సీజన్ 2 కూడా ఉంది. మీరు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే సీజన్ 1 కంప్లీట్ చేసి ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్ దగ్గర పాట పాడుతూ ఉంటారు. అది చూసి అందరూ డబ్బులేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. ఈసా రియా చెప్పిందే ఆలోచిస్తూ గెరీతో కలిసి తీసుకున్న ఫోటోనే చూస్తూ ఉంటుంది. ఇక్కడ రియా ఒక్కతే కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. అక్కడికి ఆ తెల్లోడు వచ్చి కూర్చుంటాడు. ఏంటే బుక్ చదువుతున్నావా అని అడుగుతాడు. చూస్తే కనిపించడం లేదా అని మనసులో అనుకుంటూ వాన్నే చూస్తూ ఉంటుంది.
తన హెడ్ ఫోన్స్ ఒక పక్క పెట్టుకొని వావ్ సూపర్ సాంగ్, వెంటనే నేను నా ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుంటాను అంటాడు. ఫోన్ తీసి రియాని కిస్ చేసేటట్టు దగ్గరకొచ్చి ఫోటో తీసుకుంటాడు. రే ఎందుకురా ఇలాంటి ఫోటో తీసావని అడిగితే, నన్ను లీసా ముందు ఇన్సల్ట్ చేసావు కదా, ఇంకా నువ్వు అందరి ముందు ఇన్సల్ట్ అవ్వు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అంత లోపల ఫోటోని అందరికీ షేర్ చేసేశాడు. రియా ఏడ్చుకుంటూ వెళ్తుంటే అందరూ తనని చూసి నవ్వుతూ ఉంటారు. రియా ఏడవడం చూసిన కదిర్ ఏమైందని అడుగుతాడు. తను జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ క్యాంటీన్లో హీరో గ్యాంగ్ ఎందుకురా ఇలా చేసావని అడుగుతారు. నేనేం చేయలేదురా, తనే నా దగ్గరికి కిస్ చేసేటట్టు వచ్చింది, అందుకే ఫోటో తీసి వేశాను అంటాడు. ఏంటి నా చెల్లి నిన్ను కిస్ చేయడానికి వచ్చిందా అని వాణ్ణి కొడతాడు. హీరో రియా వాళ్ళ అన్నని ఆపడానికి ట్రై చేస్తాడు. అంతలో కదిర్ అక్కడికొచ్చి నువ్వు చేసిన పనికి సారీ చెప్పు అంటాడు. వాడు పొగరుగా నేను చెప్పను అంటాడు. కదిర్ వాడి చేయి పట్టుకొని తిప్పి వాడిని టేబుల్ మీద పడుకోబెడితే నొప్పి తట్టుకోలేక సారీ చెప్పేస్తాడు. బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఉమర్ రియా వాళ్ళన్న బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు. అప్పుడు ఉమర్ బాల్ వేయడంతో ఒక అమ్మాయికి తగులుతుంది. తను నొప్పితో అలానే లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో ఒక ఆడపిల్లను కొట్టేశామే అని ఉమర్ తన వెనకాలే వెళ్తాడు. తను వాష్రూమ్లో ఉంటుంది. ఉమర్ తనకి ఐస్ పెడతాడు. చూసిన వెంటనే లవ్ అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి కదిర్ ఫేక్గా లవ్ చేసే అమ్మాయి వస్తుంది. హాయ్ ఐస్, ఏంటి ఇన్ని రోజులు అని అడిగితే అమ్మకి ఇప్పుడు బాగైపోయింది, అందుకే స్కూల్కి వచ్చాను అంటుంది. ఇదంతా విని బయటికి వచ్చి రియా వాళ్ళ అన్నతో చెప్తాడు. ఏంట్రా ఆ అమ్మాయి నచ్చిందా అని అడిగితే లేదురా అలాంటిదేం లేదని సిగ్గుపడతాడు. నైట్ కదిర్ ఉమర్ వాళ్ళ బాబాయ్ బండి తీసుకొచ్చి స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. కదిర్ అలా పక్కకు వెళ్తాడు. అప్పుడు అక్కడికి తెల్లోడు మనుషులతో వచ్చి ఉమర్ని అటాక్ చేసి బండి పగలగొట్టేస్తారు. అంతా దూరం నుంచి చూసిన వాళ్ళ బాబాయ్ ఉమర్ని కాపాడడానికి వస్తాడు. వాళ్ళ బాబాయ్ని తోసేయడంతో ఒక రాయికి తగిలి కింద పడిపోతాడు. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. అప్పుడు అక్కడికి కదిర్ వస్తాడు. వాళ్ళ బాబాయ్ని ఇంటికి తీసుకెళ్తాడు. రేపు స్కూల్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటారు. ఉమర్కి కోపం వచ్చి మేము వీధి కుక్కల్లా కనిపిస్తున్నామేమో, మా అమ్మా నాన్న ఉంటే మాకిలా జరిగేదా అని ఏడుస్తాడు. కదిర్ వాళ్ళ బాబాయ్తో వాడి మాటలు పట్టించుకోకండి బాబాయ్ అని వాళ్ళ బాబాయ్ని లోపలికి తీసుకెళ్తాడు. మార్నింగ్ వాళ్ళ బాబాయ్ కడుపు మీద పెద్ద గాయమే ఉంటుంది. సరే పిల్లల్ని చూద్దామని కదిర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కదిర్ని ఏంట్రా ఇలా మొహమంతా తగిలించుకున్నావని వాళ్ళ పిన్ని అరుస్తూ ఉంటే వాళ్ళ బాబాయ్ కింద పడిపోతాడు. నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. బాబాయ్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చావు బతుకుల్లో ఉంటాడు. ఇలా జరగడానికి కారణమైన తెల్లోడి మీద పిన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తుంది. స్కూల్కి పోలీసులు వస్తారు. ప్రిన్సిపల్ తెల్లోడిని బయటికి పిలుస్తాడు. ప్రిన్సిపల్ బయటికి వచ్చాక ఎంత పని చేసావురా అని వాణ్ణి తిడుతూ ఉంటాడు. హీరో వాణ్ణెందుకు తీసుకొచ్చారో అని బయటికి వచ్చి చూస్తాడు. హీరో ఎందుకు తిడుతున్నారో జరిగింది తెలుసుకొని ప్రిన్సిపల్ని పోలీసులతో మాట్లాడమంటాడు. కానీ ప్రిన్సిపల్ కుదరదని చెప్పేసి వాణ్ణి పోలీసులకు పట్టించేస్తాడు. హీరో ఫ్రెండ్ని విడిపించాలని వాళ్ళ నాన్నను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. నువ్వేం బాధపడద్దురా, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. హీరో ఎందుకురా ఇలాంటి పనులు చేసి కష్టపడుతున్నావని తిట్టి వెళ్తాడు. ఇక్కడ పిన్నికి బాగా కోపం వస్తుంది. హీరోయిన్ వాళ్ళ అన్న చదివే క్లాస్లో నుంచే ఒక అబ్బాయి బాబాయిని కొట్టాడని తెలిసి వాళ్ళిద్దరినీ తిడుతుంది. మీకోసం మీ బాబాయ్ ఎంత చేసుంటాడు, కానీ ఆయన కోసం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు కదా అని వాళ్ళ బట్టలన్నీ బయటకు పడేస్తుంది. మీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదని వాళ్ళ బట్టలన్నీ బయటికి పడేసి వాళ్ళను వెళ్ళిపోమంటుంది. పాపం అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. కదిర్ అందరినీ అడిగి చూస్తాడు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఉమర్ పర్వాలేదన్నా, నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తామంటాడు. నాకు అర్థం కావడం లేదు ఎక్కడికి తీసుకెళ్లాలో అని. బాత్రూంలో ఉందామంటాడు. అన్న ఎందుకు ఇలా చేశాడని అంటారనుకుంటే మా వల్లే అన్నకి ఇన్ని కష్టాలని బాధపడుతూ ఉంటారు. పొద్దున్నే అందరూ వాష్రూమ్ యూజ్ చేయడానికి వచ్చేస్తారు. అంతలోపల మనం బయటికి వెళ్ళాలి అనుకుంటారు. మార్నింగ్ అవుతోంది. ఎవరూ రాకముందే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్కన కూర్చొని ఉంటారు. ఇక్కడ హాస్పిటల్లో బాబాయ్ బాగానే ఉన్నాడు, ప్రమాదం ఏం లేదని సంతోషపడతారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏమో ఇక్కడ ఇలా ఉంది. బస్టాండ్లో కూర్చొని ఉంటారు. ఆకలికి బ్రెడ్ జామ్ తింటూ ఉంటే జామ్ లేకపోవడంతో ఉమర్ నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు.
ఉమర్ వెళుతూ ఉంటే ఒక కారు వచ్చి ఆగుతుంది. నీకు డబ్బులు అవసరమైతే మాతో రా అని పిలుస్తారు. ఎవరు వీళ్ళు? నన్ను చూస్తే స్ట్రాంగ్ అయిన పిల్లోడు, బాగా పనిచేస్తాడేమో అని పిలుస్తున్నారని అనుకుంటాడు. వాళ్ళతో వెళ్తాడు. హీరో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తారు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతాడు. చూడు బాబు, నీకు మనిషిగా బ్రతకాలనే ఆశే లేదా? ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలీదా? చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంటుందో లేదో నాకు తెలీదు. బ్రతికుండగానే అన్నీ అనుభవించాలి. నేను చెప్పిన పనులన్నీ చేస్తే నీకు మంచి అమౌంట్ ఇస్తాను అంటాడు. ఉమర్ ఫస్ట్ ఒప్పుకోడు. మళ్ళీ ఉమర్ని ఫాలో చేస్తూ వెళ్ళి ఎలానో ఒప్పించి డబ్బులు ఇస్తాడు. ఉమర్ కూడా తీసుకుంటాడు. అందుకు బదులుగా కేసు వాపస్ తీసుకోమంటాడు. ఉమర్ కూడా వాళ్ళ బాబాయిని అటాక్ చేసిన వాడి మీద కేసు వాపస్ తీసుకునేస్తాడు. బాబాయికి బాగైపోవడంతో వీళ్ళని తిరిగి ఇంటికి రమ్మంటారు. డబ్బులు తీసుకున్న విషయం కదిరన్నతో ఎలా చెప్పాలని ఉమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు కరెక్ట్గా అదే టైంకి ఆ తెల్లోడు అక్కడికి వచ్చేస్తాడు. ఏంట్రా బాగానే యాక్టింగ్ చేస్తున్నారా, మాకు పరువు ప్రతిష్టలున్నాయి, ఒకరి దగ్గర డబ్బులు తీసుకోమని బిల్డప్ ఇస్తూ తిరుగుతారు. కానీ చేసే పనులన్నీ చేస్తారు. ఏంట్రా ఉమర్, మీకు పరువు ప్రతిష్టలన్నీ ఉన్నాయి కదా అని ఇండైరెక్ట్గా ఉమర్ డబ్బులు తీసుకున్నాడనే విషయం చెప్పగానే చెప్తూ ఉంటాడు. వాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చెప్పింది కదిరికి అర్థమైనా కూడా ఉమర్ అలా చేసుండడని నమ్ముతాడు. ఉమర్ నిజం చెప్పేస్తాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులతో అమ్మా నాన్న బండి పగలగొట్టారు కదా, దాన్ని రెడీ చేయొచ్చు అనుకున్నాను అంటాడు. వాళ్ళిలా డబ్బులు ఇవ్వడం నాకు ఒక లక్కీ ప్రైజ్ తగిలినట్టు అనిపించింది అంటాడు. కదిర్కి చాలా ఏడుపు వస్తుంది. నేను నీకు చెప్పాను కదరా తొందరలోనే అమ్మా నాన్న బండి రెడీ చేపిస్తానని, కానీ ఎందుకు ఇలా చేసావు? నేను ఇచ్చే డబ్బులు నీకు తిండికి సరిపోవడం లేదా? కావాలంటే ఇంకా ఇస్తాను అంటాడు. సరే తెలియకుండా చేసుంటావు, ఈ డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేద్దామంటాడు. అన్నా నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? ఇది మనకు దొరికిన మంచి ఆపర్చునిటీ, దీన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి అంటాడు. ఈ డబ్బులు సంపాదించడానికి నువ్వెన్నేళ్ళు కష్టపడాలి తెలుసా? ఎందుకు పరువు పరువు అంటావు? ఈ పరువు వల్లే మనం ఇలా బతుకుతున్నాం. ఈ పరువు వల్లే మన చెల్లిని హాస్టల్లో వదలాలనుకున్నావు. మన చెల్లి కన్నా నీకు పరువే ముఖ్యమా అని అడుగుతాడు. ఈ గొడవంతా చూస్తున్న ఎమ్మి పాప అన్నలిద్దరూ కొట్టుకోవడానికి ఈ డబ్బులే కారణమని ఆ డబ్బుల్ని నిప్పులో వేసేస్తుంది. ఉమర్ ఎందుకు ఇలా చేశావు? ఇంతసేపు నీకోసమే కదా మాట్లాడాను అని ఏడుస్తాడు. ఇక్కడ మొత్తం కదిరన్న చెప్పినట్టే జరగాలి. మీలాంటి పిచ్చోళ్లతో నేను ఉండలేను. నేను స్కూలుకి వెళ్తానో లేదో ఏదో ఒక పని చేసి బతుక్కుంటాను, ఇక్కడికి మాత్రం రానని చెప్పి ఇంటి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. కదీర్ ఎంత చెప్తున్నా వినకుండా ఉమర్ గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కదీర్ చాలా బాధపడతాడు. వీడు నా సొంత తమ్ముడు కాదు కదా, అందుకే ఇలా చేస్తున్నాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలేం జరుగుంటుందంటే జిఎఫ్ వాళ్ళ అమ్మకి పెళ్లికి ముందే ఒక అబ్బాయి పుట్టుంటాడు కదా, అది ఎవరో కాదు ఉమరే. ఉమర్ రోడ్లో దొరికితే కదిర్ వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి వాళ్ళ కొడుకులాగా పెంచుకుంటారు. ఉమర్ మీద ప్రేమతో కదీర్ ఉమర్ ఈ చలిలో ఎక్కడికైనా వెళ్ళి పడుకుంటాడు. ఇంటికి రమ్మని చెప్పి కాల్ చేయమని రియా వాళ్ళ అన్నతో చెప్తాడు. రియా వాళ్ళన్న ఉమర్కి కాల్ చేసి ఎక్కడున్నావురా అని అడిగితే, మన స్కూల్కి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది కదా, తనతో కలిసి తిరుగుతున్నాను, నువ్వు ఫోన్ పెట్టు అంటాడు. ఏంటన్నా నువ్వు, వీడి కోసం, వాడు బాగానే ఉన్నాడు అంటాడు. అప్పుడే అందరూ రిలాక్స్ అవుతారు. పర్లేదు, నీకు చాలా కష్టాలుంటే నాతోనే ఉండు అంటుంది. ఉమర్ అయ్యో పర్వాలేదు అంటాడు. అసలేం జరిగిందంటే తన బాయ్ ఫ్రెండ్తో నువ్వు నాకు నచ్చలేదు, బ్రేకప్ చేసుకుందామని చెప్పేసి ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ సరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. వద్దు, నా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు అంటుంది. తన ఎక్స్ ముందే ఎవరితో అయినా వెళ్ళాలని ఉమర్కి కాల్ చేసి పిలుచుంటుంది. ఉమర్కి కాల్ చేసి రమ్మంటుంది. నేను కొంచెం బాధలో ఉన్నాను, రాలేను అంటాడు. నేను బాధలోనే ఉన్నాను, ఇద్దరం కలిసి ఏడుద్దాంరా అంటుంది. నేను కాఫీ షాప్లో ఉంటాను, వచ్చి పికప్ చేసుకో అంటుంది. నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో నుంచి డబ్బులు తాలేదు అంటాడు. పర్లేదురా నేను చూసుకుంటాను అంటుంది. తను చెప్పిన చోటికి ఉమర్ వచ్చి తీసుకెళ్తాడు. అది కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ముందే తీసుకెళ్తాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు ఎక్స్ అనే అనుకుందాం. ఎక్స్ వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటాడు. మీరిద్దరూ ఎలా కలుసుంటారో చూస్తాన్రా అంటాడు. ఉమర్తో కమిటెడ్గా ఉన్నట్టు నటిస్తే ఎక్స్ పారిపోతాడని ఆలోచించి ఉమర్ని ఇంటికి తీసుకెళ్తుంది.
లోపలికొచ్చాక ఉమర్ కొంచెం షైగా ఫీల్ అవుతుంటే ఏంట్రా సిగ్గుపడుతున్నావా అని అడుగుతుంది. చీచీ అలాంటిదేం లేదు, నేనేమైనా అమ్మాయినా సిగ్గుపడ్డానికి అంటాడు. అవునా అయితే సరే, నువ్వు అబ్బాయి అని నమ్ముతానులే అంటుంది. ఉమర్ ఉండడానికి రూమ్ చూపిస్తుంది. అయ్యో ఆడపిల్ల ఇది, నేను వచ్చినందుకు కొంచెం కూడా సిగ్గుపడ్డం లేదు అనుకుంటాడు. తను అలా వెళ్ళగానే చిన్న పిల్లాడిలా బెడ్ మీదకి దూకి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు. కళ్ళు మూసి తెరిచేసరికి బాత్ టబ్లో ఉంటాడు. బాత్ టబ్లో నాతో పాటు ఎవరో ఉన్నారని మనల్ని భయపెడతాడు. అయ్యో ఏంటో అనుకుంటే నాతో పాటు ఇప్పుడు డబ్బులున్నాయని నవ్వుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను టేబుల్ మొత్తం అరేంజ్ చేసి ఉంటుంది. ఇక్కడ నాకు ఏమైనా ఉందా లేక నీకు మాత్రమేనా అని అడుగుతాడు. వాళ్ళు బీదోళ్ళని తనకు తెలియకూడదని ఇలా అడిగి మేనేజ్ చేస్తాడనమాట. రే ఊరికే ఏడిపించకుండా వచ్చి తినరా అంటుంది. ఇక్కడ తినడానికి కూర్చొని వాళ్ళ ఇంటి గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 3 పూట్ల బ్రెడ్ జామే తింటారు. కదిర్ అన్నకొచ్చే డబ్బులు అంతంత మాత్రమే. ఆ డబ్బులతో వీళ్ళ ముగ్గురికి మంచి భోజనం పెట్టలేడు. అందుకే 3 పూట్ల బ్రెడ్ జామే తింటూ ఉంటారు. వీళ్ళు చదివేది డబ్బులుండే స్కూల్ కావడంతో క్యాంటీన్లో బిస్కెట్ తినమని రోజు 10 రూపాయలు ఇస్తాడు. నెక్స్ట్ స్కూల్లో హీరోయిన్ లైబ్రరీ నుంచి వెళ్తుంటే హీరో తనని లాక్కొని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. చీ దూరం పోరా అంటుంది. ఏంటి నేనేమైనా తప్పుగా అడిగానా? ఆ రోజు నువ్వు మాట్లాడిందంతా విన్నాక నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే అనిపిస్తోంది అంటాడు. లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ అంటే ఇంతకుముందు జంతువులాగా బిహేవ్ చేశాను, దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. నాకు తెలుసు, నాకు అర్థమైంది, ఇప్పుడైనా చెప్పు మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. రే ఊరికే పెళ్లి చేసుకుందామా అని అడగద్దురా, నాకొకలాగా ఉంది, నువ్వు ఒక పక్కగా కూర్చొని మారుతూ ఉండు, నేను వెళ్తాను అంటుంది. అయ్యో నా బాధ ఏంటో నీకు అర్థం కావడం లేదు, నేనంటే ఇష్టం అని చెప్పకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మంచోణ్ణి అని అయినా చెప్పు అని అడుక్కుంటాడు. అవునా సరే అయితే ఫస్ట్ మంచోడిగా మారు అప్పుడు చెప్తాను అంటుంది. స్టూడెంట్స్ అందరూ క్లాస్కి రావడంతో వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. వెళుతుంటే హీరోకి ఒకడు డాష్ ఇస్తాడు. వాణ్ణి లాగి పెట్టి కొడదామనుకుంటాడు. హీరోయిన్ చూస్తూ ఉండటంతో ఆగిపోతాడు. ఏంట్రా తమ్ముడు చూసుకోకుండా గుద్దేశావా? సరే పర్వాలేదులే అని కింద పడ్డ బుక్స్ అన్నీ ఎత్తిస్తాడు. ఇంకొకసారి ఎప్పుడు ఇలా ఎవరిని గుద్దొద్దు, బుక్స్ పడేసుకోవద్దు అని చెప్పి వాడి చేయి పట్టుకొని నలుపుతూ ఉంటాడు. ఇదంతా రియా చూడ్డం గమనించిన హీరో రియా దగ్గరికి వెళ్ళి ఏంటక్క బాగున్నావా జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. రియా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటే నేను చూసేదంతా నిజమేనా లేక కలనా అని అడుగుతుంది. హీరోయిన్కి చాలా సంతోషంగా ఉంటుంది. తను చెప్పిన ఒకే కారణంతో స్కూల్కే రాజాగా ఉన్నవాడు స్కూల్లో అన్ని పనులు చేయడంతో తను సంతోషపడుతుంది. ఇక్కడ ఉమర్ నేను స్కూల్కి వెళ్ళకపోతే నువ్వెందుకు వెళ్ళలేదని అడుగుతాడు. అదేం లేదు నీలాగే నాకు డిప్రెషన్గా ఉంది అందుకే వెళ్ళలేదు అంటుంది. అవును ఈరోజు నీ బర్త్డే కదా రా షాపింగ్కి వెళ్దామని తీసుకెళ్తుంది. ఏమైందని అడిగితే ఏం లేదు నీ బర్త్డే కదా అని చెప్పి షూస్ కొనిస్తుంది. బర్త్డే మీద సాకుతో అన్నీ కొనిచ్చేస్తుంది. వావ్ సూపర్, ఈ కోట నేను ఎన్ని రోజుల నుంచి కొనాలనుకుంటున్నానో అని కొనిచ్చినవన్నీ తీసుకుంటాడు. ఇప్పుడు క్లాస్ సార్ విలేజ్లో ఉన్న స్కూల్ పిల్లల కోసం మనీ కలెక్ట్ చేయాలి, అందుకోసం ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. అందరికంటే ఫస్ట్ హీరో నేను చేస్తాను అంటాడు. నెక్స్ట్ వాళ్ళ చెల్లి ఏంట్రా అన్న నాకంటే ఫాస్ట్గా ఉన్నావు అంటుంది. మంచి పనులు చేద్దామని అంటాడు. ఇక్కడ హీరోయిన్ హీరోనే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఉమర్ ఆ కొత్త అమ్మాయి ఐస్తో రావడం చూస్తుంది. ఆ అమ్మాయికి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళని ముందే తెలిసేమో, మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కింద నుంచి పై వరకు చూసి ఈ అవతారం ఏంటని అడుగుతుంది. బర్త్డే గిఫ్ట్ అని చెప్తాడు. నేను దాని గురించి అడగలేదు, ఇంటికి రాకుండా దాంతో ఎందుకు తిరుగుతున్నావు అంటుంది. డబ్బులుండే అమ్మాయితో తిరిగితే తప్ప, అది కూడా నేను తిరిగితే పెద్ద తప్ప అనేసి క్లాస్కి వెళ్ళిపోతాడు. బ్రేక్ టైంలో ఉమర్ దగ్గరకు వచ్చి ఇదిగో కదిరన్న నీకు ఇవ్వమన్నాడని చెప్పి డబ్బులు ఇస్తుంది. లేదు నాకొద్దు, నా దగ్గర ఉన్నాయి, నాకు పని దొరికిందని చెప్తాడు. నెక్స్ట్ క్లాస్ సార్ క్లాస్కి వచ్చి హీరోని పిలుస్తాడు. మళ్ళీ ఏం తప్పు చేశాడో అన్నట్టు హీరోయిన్ చూస్తూ ఉంటుంది.
డురూక్ మేము అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా డొనేషన్ ఇచ్చాడు. వాడికి అందరూ థ్యాంక్స్ చెప్పండి అంటాడు. మీ నాన్నే కదా ఇంత డబ్బులు ఇచ్చారు, ఆయన కొడుగ్గా పుట్టడం నీ అదృష్టం అంటారు. వెంటనే హీరో ఒక పాస్ట్ తలుచుకుంటాడు. హీరో ఇంట్లో గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు మంచోడిగా మారిపోయావని నీ ఫ్రెండ్ చెప్పాడు, కానీ నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను అంటుంది. ఏదో డొనేషన్ కోసం వెళ్ళాలని చెప్పావు, వెళ్ళలేదా అని అడిగితే, అవును కరెక్ట్గా గుర్తు చేశావు అంటాడు. హీరో లైవ్ చేస్తూ ఉంటాడేమో, మొబైల్ వాళ్ళ అమ్మా నాన్న వైపు తిప్పి, నాన్న ఎంత డొనేషన్ ఇస్తారని అడుగుతాడు. ఒక 100 రూపాయలని చెప్పే లోపల వాళ్ళమ్మ 100 లక్షలు అనేస్తుంది. ఎందుకు అలా చెప్పావని తిట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మన అబ్బాయి లైవ్లో ఉన్నాడని చెప్పి మేనేజ్ చేస్తుంది. జరిగింది తలుచుకొని హీరోయిన్ని సైడ్ కొడుతూ వెళ్ళి కూర్చుంటాడు. ఉమర్ బర్త్డే కోసం కొత్తగా వచ్చిన అమ్మాయి పార్టీ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుస్తుంది. వాళ్ళతో పాటు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చుంటాడు. కావాలనే ఉమర్ని గొడవకి లాగుతూ ఉంటాడు. డబ్బుల కోసం నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నావా అని అడుగుతాడు. ప్లాన్ చేసి మీ అమ్మా నాన్నల్ని మీరే చంపేశారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. మా అమ్మా నాన్నల్ని మేం చంపామా, ఏం మాట్లాడుతున్నావురా అని వాణ్ణి చావగొడతాడు. అందరూ ఎంత లేపినా వాడు లేవకపోవడంతో అయ్యయ్యో చంపేశాడు, హంతకుడు హంతకుడు అని అరుస్తూ ఉంటారు. ఏంటి నేను చంపేశానా, నన్ను జైల్లో వేస్తారే, ఇప్పుడెలా అని అన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ ఇంట్లో బట్టలు మర్చుకుంటూ ఉంటే ఎవరో డోర్ కొట్టారని ఈమె పాప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక అందమైన బొమ్మ ఉంటుంది. వాళ్ళ అక్కని పిలిచి చూపిస్తుంది. వాళ్ళ అక్క వచ్చి చూస్తే అక్కడికి సడన్గా హీరో ఒక బొకేతో ఎంట్రీ ఇస్తాడు. అవి కూడా హీరోయిన్కి ఇష్టమైన పూలే ఇస్తాడు. ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్, ఇంకా నీ జీవితంలో కష్టం అనేదే ఉండకూడదు, నువ్వు ఒక సంతోషమైన అమ్మాయిలా జీవించాలి అని విష్ చేస్తాడు. మీరు మా అక్కని లవ్ చేస్తున్నారా అని ఎమీ పాప అడుగుతుంది. ఎవ్వరితోనూ చెప్పకూడదు, ఇలా రా అని పిలిచి పాప చెవిలో నేను మీ అక్కని లవ్ చేస్తున్నానని చెప్తాడు. పాప వెంటనే వాళ్ళ అక్కకి చెప్పేస్తుంది. ఇప్పుడే కదా చెప్పాను ఎవరితోనూ చెప్పకూడదు అని. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కదిర్ రావడంతో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం గురించి చెల్లితో ఎలా మాట్లాడాలి అని ఆలోచించి హీరోయిన్ని కూర్చోబెట్టి మాట్లాడతాడు. నీకు వాడి మీద నమ్మకం ఉందా, వాడిని నమ్ముతున్నావా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా నమ్మకం ఉందని చెప్పడంతో కదిర్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు అక్కడికి సడన్గా ఉమర్ రావడంతో చెల్లెళ్ళిద్దరూ ఉమర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఉమర్ వాళ్ళన్నని పట్టుకొని ఏడుస్తాడు. వాళ్ళన్న కూడా ఏడుస్తాడు. ఇప్పుడు ఉమర్ చేతి మీద రక్తం ఉండడం చూసి ఏంటిదని అడుగుతాడు. ఉమర్ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. వచ్చిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని కొడతాడు. వాడు చనిపోయాడు అనుకునే భయంతో కదిర్ దగ్గరకు వస్తాడు. వాడి చేతులకి రక్తం చూసి వాళ్ళన్న ఏమైందని కదిర్ ఉమర్తో ఏంటిది ఏమైందని అడుగుతాడు. ఉమర్ సైలెంట్గా ఉంటాడు. కొద్దిసేపు తర్వాత ఉమర్ నిజం చెప్పేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి పోలీసులు వచ్చి ఉమర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కదీర్ నువ్వేం భయపడద్దు, నేను వస్తానని చెప్పి ధైర్యం చెప్తాడు. పోలీసులు ఉమర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడతారు. కదీర్ వాళ్ళ బాబాయ్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఇది అయ్యే పని కాదని ఉమర్ ఎవరినైతే కొట్టాడో వాణ్ణి కలవడానికి వెళ్తారు. కదీర్ వాడి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు తెలియక కొట్టేశాడు, వాణ్ణి క్షమించు, కేసు వాపస్ తీసుకోమంటాడు. నేను కేసు వాపస్ తీసుకోవాలంటే నువ్వు నా దగ్గర దెబ్బలు తిను అంటాడు. తమ్ముడు కోసం కదీర్ కూడా దెబ్బలు తింటాడు. అలా దెబ్బలు తిన్నాడో లేదో ఇలా ఉమర్ని రిలీజ్ చేస్తారు. కదీర్ ఇంటికొచ్చి ఒకరి దగ్గర లిఫ్ట్ అడిగి కింద పడిపోయానని చెప్తాడు. సరే అది వదిలేయండి, ఉమర్ మీద కేసు వేశారు కదా, వాళ్ళతో మాట్లాడి కేసు కొట్టించానని చెప్తాడు. స్కూలుకు వచ్చాక ఉమర్ కొత్త అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఉమర్తో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి ఉమర్ బాధపడుతుంటే హీరోయిన్ నువ్వేం బాధపడద్దు, పోను అంతా నార్మల్ అవుతుంది అంటుంది. హీరో హీరోయిన్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి మాట్లాడతాడు. నైట్ కదీర్ అన్న ఏం చెప్పారు, మనల్ని ఇద్దరిని అలా చూశారు కదా అని అడుగుతాడు. కదీర్ అన్న ఏం చెప్పలేదు, నువ్వంటే ఇష్టమని నేనే చెప్పాను, నువ్వేదైనా తప్పు చేస్తే నేనే చూసుకుంటానని చెప్పాను, అన్నకు ఓకే అన్నట్టు సైలెంట్గా ఉండిపోయాడని చెప్తుంది. అది విని హీరోకి చాలా సంతోషంగా ఉంటుంది. తనని హక్ చేసుకునే తట్టు దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్ని క్లాస్ నుంచి బయటికి తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ ఎలా లవ్ చేసుకున్నారో మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు ఒకసారి స్టార్టింగ్లో హీరోని కొట్టుంటుంది కదా, ఆ విషయం తలుచుకొని ఇప్పుడు వీళ్ళు ఇలా ఉండడం తలుచుకొని సంతోషపడుతూ ఉంటారు. లీసా కదిర్ దగ్గరకు వచ్చి మీరు ఆ అమ్మాయిని లవ్ చేయకపోతే నన్నే కదా లవ్ చేస్తున్నారని అడుగుతుంది. నాకు తెలుసు మీ చెల్లి నాతో అంతా చెప్పేసిందని చెప్తుంది. అది విని కదిర్ సిగ్గుపడుతూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ రియా దగ్గరకు వచ్చి చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు, కాఫీకి రా, నీతో మాట్లాడాలని పిలుస్తాడు. ఇప్పుడేంటి నీతో కాఫీకి రావాలి అంతే కదా అని హీరోయిన్కి కాల్ చేసి నువ్వు వెళ్ళు, నాకు కొంచెం లేట్ అవుతుందని చెప్పి వాణ్ణి చెంప మీద కొడుతుంది. ఏంటే అలా కొట్టేశావు, పర్వాలేదులే ఈసారి నుంచి మెల్లిగా కొట్టు అంటాడు. మెల్లిగా కొట్టాలా, సరే సరే ఈసారి నుంచి మెల్లిమెల్లిగా కొడతాను అంటుంది. బ్యాగ్లో నుంచి పెప్పర్ స్ప్రే తీసి వాడి మొహం మీదే కొడుతుంది. ఏంట్రా మా అన్నతో గొడవ పడతావు, మా నాన్నని హాస్పిటల్ పాలు చేస్తావు, నేను నీతో కాఫీకి రావాలా అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీసా కదిర్ని బయటికి వెళ్దామని పిలుచుంటుంది. కదిర్ లీసాని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్లో కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే నైట్ అయిపోతుంది. కదిర్ లీసాను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఎప్పుడు లీసానే కదా కదిర్ని కిస్ చేస్తుంది, ఈసారి అలా కాదు, కదిర్ లీసాని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే క్లాస్లో క్లాస్ టీచర్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చుంటారు కదా, దాని గురించి రిజల్ట్ చెప్తూ ఉంటారు. అందరికన్నా హీరోనే బాగా రాశాడని చెప్తుంది. అప్పుడు హీరో టీచర్తో హీరోయిన్ ఎలా రాసిందని అడుగుతాడు. పర్లేదు బానే రాసింది, కానీ తనింకా నిన్ను అర్థం చేసుకోలేదనుకుంటాను అంటుంది. నేనింకా నీతో బాగా బిహేవ్ చెయ్యాలని హీరో హీరోయిన్ని చూస్తూ మనసులో అనుకుంటాడు. స్కూల్ అయ్యాక హీరోయిన్ వాళ్ళ పిన్నితో పాటు హీరో వాళ్ళ ఇంటికి పని చేయడానికి వెళ్తుంది. అక్కడ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళ పిన్ని హీరోయిన్తో నువ్వు హాల్ క్లీన్ చేసి హీరో రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళు, నాకు చాలా పని ఉందని చెప్తుంది. హీరోయిన్ హీరో రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. ఏంటి నన్ను కలవడానికి నా రూమ్కే వచ్చావా అని అడుగుతాడు. లేదు మా పిన్నికి హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తుంది. అయితే నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు నెక్లెస్ తీసుకున్నావని హీరోయిన్ని అరుస్తూ ఉంటుంది. నువ్వు నెగల బాక్స్ తీసుకొని అక్కడ పెడుతుంటే నేను చూశానని చెప్తుంది. అందులో ఏం లేవు, ఎంటీగా ఉన్నాయని హీరోయిన్ ఎంత చెప్పినా వినదు. హీరోయిన్ తన బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది. ఆమె వినరు. హీరోయిన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ పిన్ని ఏం మాట్లాడలేక సైలెంట్గా చూస్తూ ఉంటుంది. హీరో వాళ్ళమ్మతో గొడవపడి హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. వాళ్ళ పిన్ని ఏడ్చద్దమ్మా, ఇలాంటి డబ్బున్న వాళ్ళంతా ఇంతే, మనలాంటి వాళ్ళ మీద నింద వేస్తూనే ఉంటారని హీరోని చూసి అంటుంది. హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. లీసా ఇంటికొచ్చాక నేనే ఆ నెక్లెస్ని మా ఫ్రెండ్కి చూపించడానికి తీసుకెళ్లానని చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళమ్మ అనవసరంగా ఆ అమ్మాయిని దొంగం చేశానే అని బాధపడుతుంది. ఇక్కడ హీరోయిన్ నెక్లెస్ దొరికినా కూడా అనవసరంగా నా మీద నింద పడిందని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు వాళ్ళమ్మ పుట్టినరోజు కావడంతో అందరూ వాళ్ళమ్మను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళమ్మ పుట్టినరోజు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళో తలుచుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న సమాధి దగ్గర పూలు పెడతారు. ఇక్కడ హీరో హీరోయిన్ కోపాన్ని పోగొట్టాలని తను పనిచేసే రెస్టారెంట్కి వచ్చి పనిచేస్తూ ఉంటాడు. ఎలానో తన కోపాన్ని పోగొట్టేస్తాడు. స్కూల్లో ఉమర్ ఆ కొత్త అమ్మాయి కోపాన్ని పోగొట్టి తనని మాట్లాడడానికి తీసుకొస్తాడు. తనతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాడు. తను కూడా అర్థం చేసుకుంటుంది. ఇక మీదట మళ్ళీ మనం ఫ్రెండ్స్గా ఉందామని చెప్తుంది. ఇక్కడ క్లాస్లో క్లాస్ టీచర్ రిపబ్లిక్ డే రోజు డ్రామా ఉంది, ఖచ్చితంగా లాస్ట్ 3 బెంచెస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వెళ్తారు. నెక్స్ట్ డే స్కూల్లో రిపబ్లిక్ డే డ్రామా కోసం లాస్ట్ 3 బెంచెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హీరో ఫ్రెండ్ రియాని ఎలాగైనా లవ్ చేసేటట్టు చేసుకోవాలని డ్రామా ప్రాక్టీస్ పేరుతో అందరి ముందు బిల్డప్ ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ కదిర్ అన్న ఇంటికి రాలేదని కాల్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఎవరినో హత్య చేశాడని అరెస్ట్ చేశామని చెప్తారు. ఇది విని వీళ్ళు షాక్లో ఉండగానే హౌస్ ఓనర్ వచ్చి వీళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. మేమిక్కడ కాంప్లెక్స్ కట్టబోతున్నాం, మీరిద్దరూ ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్తారు. వాళ్ళ పిన్ని ఎంత అడుక్కున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. బెదిరించి ఖాళీ చేసేలా చేస్తారు. వేరే దారి లేక ఖాళీ చేస్తామని చెప్పేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు వాళ్ళ సొంత గ్రామానికే వెళ్ళిపోతారు. హీరోయిన్ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. కదిర్ కూడా జైలుకు వెళ్ళడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంటారు.
వెళ్ళే దారిలో రియా వాళ్ళన్న హీరోకి కాల్ చేసి జరిగిన విషయం చెప్తాడు. హీరో వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో చెప్తాడు. జరిగింది తెలుసుకున్న హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. అప్పటికే హీరోయిన్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ వాళ్ళు ఎక్కడికెళ్లారో తెలియక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి కొత్త అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వాడు కదిర్ ఎందుకు జైలుకు వెళ్ళాడో నాకు తెలుసని చెప్తాడు. నువ్వే కదా కదిరన్న హత్య చేయడం చూశానని పోలీసులకు చెప్పావని వాణ్ణి కొడతాడు. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు కదిరన్న మీద చెప్పావని వాణ్ణి కొడతాడు. అప్పుడు వాడు నిజం చెప్పేస్తాడు. మీ నాన్నే చేశారని చెప్తాడు. హీరో అలానే షాక్లో చూస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక ట్విస్ట్ పెట్టి సీజన్ 1 కంప్లీట్ చేశారు. సీజన్ 2 ఇంకా కంప్లీట్గా రాలేదు. వచ్చాక తొందరలోనే స్టార్ట్ చేస్తాను. ఇంకో కొత్త డ్రామాతో మీ ముందుకొస్తాను. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.